శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక గొప్ప ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చాం. కుంచాల కుమరయ్యపేట, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ దేవి ఆశ్రమం అంటే సహస్ర శ్రీచక్రాలు. ఇక్కడ మనం ధ్వజస్తంభం నుంచి ప్రారంభించుకుని లోపల వరకు ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా చూసేటటువంటి మన రమేష్ శర్మ గారిని అడిగి, అలాగే వారి ద్వారా ఇక్కడ, ఎందుకంటే వారంత క్షుణ్ణంగా నేను మీకు దాన్ని వివరించి చెప్పలేను. వారైతే ఎంతో అద్భుతంగా మీకు దీని యొక్క వివరాలన్నీ కూడా చెప్పగలుగుతారు. నమస్కారం రమేష్ శర్మ గారు. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఇది ఆలయం 2004లో నిర్మాణం అనేది జరిగింది. తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారు గురువు గారు, ఆశ్రమ వ్యవస్థాపకులు వారు, మా చిన్నాన్నగారు. వారు అమ్మవారికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ఈ యొక్క స్థలాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క సంకల్పాన్ని 2004లో రాజరాజేశ్వరి దేవి పంచలోహ విగ్రహాన్ని చెరప్రతిష్ఠగా ఇక్కడ ప్రారంభాన్ని మొదలుపెట్టామన్నమాట. ఇంకా అక్కడ నుండి కూడా అలా మహామేరు వరకు వెళ్ళి అక్కడ నుండి నేను మిగతాదంతా చెప్పడం జరుగుతుంది. ఇది మహామేరు 9 అడుగుల శ్రీచక్రం. ఈ యొక్క మహామేరుని అలానే 1001 శ్రీచక్రాలని కూడా 2013లో పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రయత్నం ఎట్లా గురువుగారికి సంక్రమించింది అంటే 2004లో మా యొక్క చిన్నమ్మవారిని పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాళ్ళం. బాబాయ్ గారు అర్చన చేస్తూ ఉండేవారు. అట్లానే ఇది జరుగుతూ ఉండగా 2007లో దేవీ పంచాయతనంగా పెట్టడం కూడా జరిగింది. దేవీ పంచాయతనం ఏంటంటే అమ్మకి నైరుతుల భాగంలో లక్ష్మీ గణపతి, వాయువ్యంలో సూర్యనారాయణమూర్తి, ఈశాన్యంలో సీతారాములు వారు, ఆగ్నేయంలో ఈశ్వరుడు. దీన్ని దేవీ పంచాయతనం అంటాము. ఇది సాగుతూ ఉండగా 2008లో కోటి కుంకుమార్చన యాగం చేశాం. రోజు అర్చన చేసేటువంటి కుంకుమ అమ్మ పాదాల దగ్గర, మేరువు దగ్గర వేసేస్తూ ఉండేవాళ్ళం. మనం రోజు వేస్తూ ఉండేటువంటి కుంకుమ ఏంటంటే ఒక మేరు స్వరూపంగా ఆ యొక్క కుంకుమ తయారైంది. నిత్య అర్చనలో ఆ అమ్మకి అర్చన చేస్తూ పువ్వుల అలంకరణ చేస్తూ కుంకుమ కూడా పుష్పాలంకరణగా చేయడం జరిగింది. ఆ కుంకుమలు అమ్మ దర్శనమిచ్చారు. శ్రీచక్రాలుగా దర్శనం అనేది గురువుగారికి కలిగింది. అద్భుతమైనటువంటి దర్శనం అనుకున్నారు. ఆఖరి పూర్ణాహుతి సమయంలో ఏంటంటే అమ్మ ఫిజికల్గా అమ్మ కనిపించడం అనేది కాదు, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క భావాన్ని వారు ఆనందపడుతూ ఇక్కడ నేను 1000 స్వరూపాలుగా వస్తాను, శ్రీచక్రంగా పెట్టు అని అమ్మ ఆజ్ఞగా వచ్చింది. అమ్మ ఆజ్ఞగా తీసుకుని ఇది అందరినీ మమేకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంకల్పాన్ని అందరికీ చెప్పడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఎలా అయినా లలితా సహస్రం 1000 నామాలకి 1000 మేరువులుగా పెడుతూ మహామేరు 9 అడుగుల శ్రీచక్రాన్ని పెట్టాలని అప్పుడు సంకల్పం చేసుకున్నాం 2008లో. శ్రీచక్రాల కంటే ముందుగా అమ్మని పెట్టాలని రాజరాజేశ్వరి దేవి అమ్మని 2010లో ఏకశిలిగా అమ్మని పెట్టడం అనేది జరిగింది. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ రోజున సాక్షాత్ అమ్మవారిని మీరు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ, మేమందరం మా జన్మలు తరిస్తేనే కానీ ఇలా దర్శనం దొరకదు. అలాంటి దర్శనాన్ని ఈరోజు మీరు మాకు కలిగించారు. ఏదైనా ముందు అమ్మవారి ఆశీర్వచనంతో మనం ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ జననీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి షడామ్నాయట బామన దేవతగా తానొక సృష్టిని సృష్టించారు. అటువంటి సృష్టి కోటి బ్రహ్మాండాలని చెప్పి పురాణములు చెప్తున్నాయి, వేదములు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, అనుభవం పొందిన అనుభవజ్ఞులు చెప్తున్నారు. వాళ్ళ దారిలో మనం వెళ్తున్నాము. అపారమైన నమ్మకంతో చేస్తే ఎటువంటిదైనా కూడా చిగురుస్తుందని చెప్పి మన వాళ్ళు రుజువు చేసినటువంటి భారతదేశం మన దేశం. అటువంటి సౌభాగ్య దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాల అవసరమా అనవసరమా అన్న భావం లేకుండా ఇది ప్రపంచ స్థాయికి అవసరం అని చెప్పి వాళ్ళు నిర్మాణం చేశారు.
వాళ్ళ అక్షర రూపంలో తెచ్చినటువంటి కాంతిని ఈరోజు మనం విగ్రహ రూపంలో దర్శనం ఇప్పిస్తుంది. అందుకే ఆ నుండి క్ష వరకు ఉండే ప్రతి అక్షరంలో కొన్ని కోట్ల పరమార్థ శక్తులు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు. మనం అన్నిటిలోని శక్తి ఉందని తెలుసుకున్న తర్వాత ఆచరిద్దామంటే మనకు సమయం దొరకదు. కాబట్టి ప్రతి అక్షరంలో ఉన్న శక్తిని మనం ప్రారంభం చేస్తే ఆ శక్తితో ఉండేటువంటి అపారమైన శక్తి దేశ సౌభాగ్యానికి, దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత్త, అటువంటి అమ్మ పాదాలు పట్టుకునేటువంటి మార్గం కలుగుతుందని చెప్పి ఆనాడు చెప్పారు, ఈనాడు చెప్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసంతో, ఒక అద్భుతమైనటువంటి చైతన్యంతో ఒక సంకల్పం చేయాలి అని గురువు దగ్గర పాదాలు పట్టుకుని 1999 వినాయక చవితి మన్నాడు ఋషి పంచమి నాడు ఎందుకో ఒక హఠాత్తుగా ఒక గణపతి సహస్రం పూజ చేయిస్తూ ఉంటే నాకు కొన్ని శబ్దాలు సహస్రం చదువుతున్నాను కానీ అనిపించింది ఒక వరసిద్ధి వినాయక దేవాలయంలో. ఎందుకు ఇట్లా ఆగుతోంది అని చెప్పి అనుకున్నాను. ఆ రోజున మా ఇంటికి రావడం జరిగింది పూజ అయిపోయాక. కానీ నా మనస్సు మాత్రం పూర్తిగా దాని మీదే దృష్టి ఉంది. ఇంట్లో ఉన్నాను. మా ఇంటికి బట్టలు ఉతికేటువంటి చాకలి పాపారావుని వచ్చి, బాబు మా ఊర్లో స్థలాలు అమ్ముతున్నారు, ఒక స్థలం తీసుకోండి స్వామి, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఒకే గదిలో మీరు 15-20 మంది ఉంటున్నారు, నాకు ఎందుకో బాధ అనిపిస్తోంది, వరదలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి, నదీ తీరంలో మా ఇల్లు అన్నాడు. ఆ రోజు నేను ఋషి పంచమి నాడు ఇక్కడ స్థానంలోకి వచ్చాను. ఖచ్చితంగా ఋషి పంచమి నాడు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏదో తెలియని వేల కోట్ల శక్తులు నాలో ప్రవేశించినట్టుగా, గురువుల ఆశీస్సులు ఉన్నట్టుగా, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వాళ్ళు నాకు కనిపించి ఏదో ఆరాటపడుతూ, నాకంటే ఎక్కువ ఆరాటపడుతూ, నన్ను వాడుకోవాలి, నా చేత ఇది చేయించాలి అనేటువంటి భావం వాళ్ళలో ఎక్కువగా ఉందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన పుణ్యమే. ఈ రోజున మీరు అన్నారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నిజంగా పుణ్యాత్ముల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన పుణ్యంలో కొంతైనా మన మీదకి వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు దుప్పర్లు పెడితే ఇంగిలి అంటాం, కానీ అటువంటి మహనీయులు మాట్లాడుతున్నప్పుడు అది ఇంగిలి కాదు. మనం అద్భుతమైన స్థితికి వెళ్ళడానికి వాళ్ళ నోటింటి వచ్చే తుప్పరులు ఈ రోజున మనకి మహత్తరమైన చైతన్యాన్ని ఇస్తాయి. అటువంటి తుప్పరు ఏ మహానుభావుడి ద్వారా నా మీద పడిందో కది ఈ రోజున ఆ జగన్మాత తాలూకా సేవ చేసుకునే యోగ్యత కలిగింది. అలాగే 2000 సంవత్సరంలో ఈ స్థలం తీసుకోవడం, 2004 సంవత్సరంలో ప్రతిరోజు కూడా కొన్ని ఇబ్బందుల కారణాలు అయినా ఆ ఇబ్బంది అంతా పక్కన పెట్టి రోజు వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని. 2002 నుండి 2003 వరకు కూడా ప్రతిరోజు వచ్చి కూర్చునేవాడిని ఇక్కడ 12 గంటలప్పుడు. ఏదో అద్భుతమైనటువంటి ఆనందం కలిగేది. చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు, కానీ నేను ఉండేవాడిని. నేను వచ్చానని తెలుసుకుని మా ఇంటి ఆ పాపారావు వచ్చి ఉండేవాడు కొబ్బరిమండి. అప్పుడు ఒకసారి ఎందుకో ఒక హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఏం చేస్తారని ఈ స్థలం తీసుకున్నారని అడిగాడు. అడిగిన తర్వాత ఏం చేయాలో తోచట్లేదు, ఇది 10 మంది కలిసి కొన్నాము, వాళ్ళు 10 మందిలో 9 మంది తప్పుకున్నారు, నాకు ఇది భారం అయిపోయింది, నిలబెట్టుకోగలనా అన్న బాధతో ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఈ రైతులందరూ అక్కడికి వస్తున్నారు డబ్బుల గురించి, అంచేది నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్పాను. లేదు మీరు ఏదో క్షేత్రంలో అద్భుతమైన సంకల్పం చేయడానికి మీరు వచ్చినట్టుగా అనిపిస్తున్నది, ఇక్కడ ఏదో చిన్న కమ్మలపాక వేసి ఒక పట్టం పెడతారో గుడి కడతారో చెయ్యండి, ఎవరు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటానని విడిపోయి అబ్బాయి. ఇదే సత్యమైతే తప్పకుండా చేస్తాను అన్నాను. ఆ క్షణము మన ఇద్దరిని కలిపే క్షణమైంది. అంచేత ఇటువంటి సాధన ఎక్కడ చేస్తే అక్కడ ఆవిడ ఉంటారని రుజువు చేయడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. ఎందుకంటే శ్రీచక్ర ఆలయం కట్టాలని ఏ రోజు అనుకోలేదు, కానీ శ్రీచక్రాన్ని నిత్యము అర్చన చేయాలని మాత్రం అనుకునేవాడిని. ఎందుకంటే మా గురువు గారి దగ్గర 12 సంవత్సరాలు వారి పీఠంలో నిత్యం అర్చన చేసేవాడిని. కోటి కుంకుమార్చన యాగాల్లో అమ్మవారి దయో, ఆ గురువుల దయో మహత్తరమైనటువంటి క్షేత్రంలో నేను 21 సార్లు కోటి కుంకుమార్చన యాగం చేసే యోగ్యత నాకు కలిగింది. భారతదేశంలో అనేక మంది అనేక యాగాలు చేస్తూ ఉంటారు, కానీ కోటి కుంకుమార్చన యాగం 21 సార్లు చేసే యోగ్యత నాకు మాత్రం పూర్ణంగా కలిగింది. ఒకే వ్యక్తికి అన్ని అవకాశాలు ఎవరో ఇస్తారో ఎవరో తెలియదు, కానీ నాకు మా గురువు గారు ఇచ్చారు, అమ్మవారి అనుగ్రహం కలిగింది. అటువంటి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మిగతా 3 కోటి కుంకుమాలు కూడా చేస్తే 24 అవుతాయని చెప్పి ఎప్పుడో మనసులో అనుకునేవాడిని. ఈ విధంగా అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు మహాస్వామి వారు స్వామి స్వరూపానంద సరస్వతి వారికి మా ఆడిటర్ గారు నారాయణమూర్తి గారు, తిప్పల గురుమూర్తి గారు ఒకసారి వారిని పిలుద్దామండి ప్రతిష్ఠ చేసినప్పుడు అని చెప్తే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.
వెళ్ళినప్పుడు వారు కొన్ని ప్రశ్నలు వేశారు, తప్పకుండా వస్తా అన్నారు. అన్ని విధంగా సౌఖ్యంగా ఉంటే, సౌకర్యంగా ఉంటే నేను వస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ శిష్యుడిని పంపించారు. ఆవేళ కటికి చీకటి అమావాస్య. అమావాస్య నాడు అబ్బా వచ్చాడు. భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నాడు వచ్చాడు. సాయంత్రం వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏంటి అడవిలాగా ఉంది, అతనేం రారు మా స్వామీజీ అన్నారు. ఈలోపు మా శ్రీని స్వామి గారు అని చెప్పి వారితో పంపించాను, నేను ఊర్లో లేను. ఆ అబ్బాయి కృష్ణాని ఈ గుమ్మంలోకి వచ్చేసరికి అమ్మవారిని ఎక్కడ పెట్టేమో అక్కడ దివ్యమైన వెలుగు కనిపించింది అబ్బాయికి. ఎటువంటి వెలుగంటే సాక్షాత్ అమ్మవారి రూపంతో ఎవరో తీర్చిదిద్దినట్టుగా ఆ వెలుగుని కనిపించింది. అమ్మ బాబో ఇక్కడ అమ్మవారు ఉంది, స్వామి రాకపోతే ఎంతో కోల్పోయిన వాళ్ళు అవుతారు, స్వామికి మెప్పించేగా పని మనం చేయలేకపోయినా నొప్పించకుండా పంపిద్దామని చెప్పి నేను ఫోన్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు వచ్చి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత వారు ఆశీస్సులు చెప్పారు, భవిష్యత్తులో ప్రతి నోట ప్రతి కళ్ళు చూసేటువంటి యోగ్యమైన పీఠం తయారవుతుందని చెప్పేది జరిగింది కూడా వారు. ఆ రోజున ఇప్పటికీ నా దగ్గర రికార్డులు ఉన్నాయి, చూస్తూ ఉంటాను, ఆనందపడిపోతుంటాను. అంటే ఒక వ్యక్తికి ఇంత శక్తి ఉంటుందా అనడానికి అమ్మవారి శక్తి, మనం వ్యక్తి. ఈ రోజున చిన్నది ఇంత టీవీ ప్రపంచాన్ని చూపిస్తుంది, దానిలో ఏమీ లేదు, మనం చెప్పింది తీసుకోవడం, అందులో ఉన్నది ఇవ్వడం. అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. అది ఏం చేస్తున్నదని మనం ఆలోచించకూడదు, అది ఏదైనా చేయగలదని చెప్పి ఆలోచించాలి. అలాగే సంకల్ప బలం ఉంటే ప్రపంచానికి ఒక శాంతి మార్గము, ధర్మ మార్గము, హైందవ ధర్మానికి ప్రధాన సూత్రము ఒక దేవాలయం. అంచేత కలియుగంలో దేవాలయ విగ్రహాలు ఎందుకంటే మానవుడు నిగ్రహంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి, నిగ్రహాన్ని కోల్పోతున్నాడు కాబట్టి మహనీయులు ఆలోచించి ఎంతో యోచించి సమీకరణ చేసి సాంప్రదాయబద్ధంగా ఎక్కడా కూడా ధ్యాన శ్లోకానికి విగ్రహానికి తేడా లేకుండా ఒక విగ్రహాన్ని మలిచారు. మన ఈ రోజున ఏ విగ్రహానికి ఆరాధన చేసినా ధ్యాన శ్లోకంలో ఏ విధంగా ఉంటుందో విగ్రహంలో కూడా అలాగే ఉంటాయి ఆ ఫిజికల్గా. అంచేత అటువంటి విగ్రహాన్ని అమ్మవారు ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే 1999లో మా గురువు గారి ఆశీస్సులతో అక్కడ క్షీరాభిషేకం చేసినప్పుడు విశాఖపట్నంలో అమ్మవారు సాక్షాత్కారంగా ఎదురుగుండా కూర్చుని దర్శనం ఇప్పించారు. అప్పుడే అనిపించింది ఈ జీవి ఆధ్యాత్మిక తత్వానికే పనికి రావాలి, లౌకిక వాంఛలకి ఎప్పుడూ వెళ్ళకూడదు. అంచేత ముందు దేహత్యాగం చేసేటువంటి ప్రతి జీవి కూడా మానవ తత్వంలో ఏదో ఉపకారానికి ఆధ్యాత్మిక తత్వానికే పనికి రావాలని చెప్పి అనుకున్నాను. ఈ రోజున పెద్ద ఆశీస్సులతో ఈరోజు చేసాము. అలాగే 2007లో కోటింగుమాచన యాగం చేశాము, 2008లో చేశాం. 2008లో కోటింగుమాచన యాగం చేసినప్పుడు ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటే కుంకుమంతా జారిపోతుంది, పూజ అయినంతసేపు జారిపోతుంది. సరే అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత కుంకుమంతా కూడా గుట్టగా చేసి అక్కడ చిన్న శ్రీచక్రం ఉంటే దాని మీద పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఆ శ్రీచక్రం పెడుతూ ఉన్నప్పుడు 1000 శ్రీచక్రాలు దర్శనమిచ్చాయి నాకు ఆ కుంకుమ నిండా. ఏంటి అని చెప్పేసరికి శ్రవణం శబ్దం వినిపించింది. లలితా సహస్రంలో శ్రీమాత నుండి శ్రీ లలితాంబిక వరకు కూడా 1000 నామాలకి 1000 శ్రీమేరవులు ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యి, లౌకికంలో మానవుడు పునీతుడు అవుతాడు, ఈ దర్శనం చేసుకుంటే అద్భుతం జరుగుతుందని మాటలు వినిపించాయి. చైతన్యార్ఘ సమారాధ్య, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. నేను చాలా పేదవాడినమ్మా, ఆధ్యాత్మిక తత్వానికి కొత్తవాణ్ణి, శారీరకంగా మానసికంగా దృఢ సంకల్పాలు ఉన్నా ఈ రోజున నడిపించేది కనిపించేది కూడా ఆధ్యాత్మిక తత్వానికి బలగం ఉండాలి, బలం ఉండాలి, ఆధ్యాత్మిక బలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి. ఇన్ని ఎక్కడున్నాయమ్మా అంటే ఏమున్నాయి నన్ను నిలబెట్టేవని అడిగింది ఆవిడ. అంటే నాకు అనిపించింది ఈ రోజు మనకు ప్రపంచానికి కనిపిస్తుంది. ఆ రోజు చేసిన దానికి అనుమానించకుండా వెంటనే భక్తులందరికీ చెప్పడము, పెద్దమ్మ వారు ప్రతిష్ఠ అయిన తర్వాత కూర్చోబెట్టి చెబితే అందరూ సంతోషించారు. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని మేము తప్పుకున్నా మీరు కడతారు అని ఆత్మవిశ్వాసం నాకంటే ఎక్కువ రెట్లు వాళ్ళకుంది. అంచేత ప్రోత్సహించే వాళ్ళు మనకి వెనకాల ఉంటే మనం చేయడం సులువు అవుతుందని చెప్పి రుజువు చేశారు మా భక్తులందరూ కూడా. అలాగా ఈ సహస్రమేరువుల ఆలయం నిర్మాణం జరిగింది. నిర్మాణం జరుగుతున్నప్పుడు అమ్మవార్తలకు ఆజ్ఞ ఏంటంటే ప్రతి మేరువు నుండి మహామేరువుకి రాగి తీగలతో అనుసంధానం చెయ్యి, ఒక మేరువు దగ్గర కూర్చుని చేస్తే 1000 శ్రీ మేరువులకి కూడా పూజ చేసే యోగ్యత వాడికి కలుగుతుంది. భక్తుడికి జపశక్తి, అర్చన శక్తి, అభిషేక శక్తి, జ్ఞాన శక్తి కూడా 1000 శ్రీ చక్రాలకి వెళుతుంది. ఈ శక్తి ప్రపంచానికి పనికొస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అదంతా కూడా తూచా తప్పకుండా ఆ మహామేరువుకి కిందని 45 అడుగుల రోజుల్లో గొయ్యి తీసి అందులో యంత్రస్థాపన చేసి రాగి తీగలు బయటకు తీసి ఒక పెద్ద 3x3 సైజు రాగి ప్లేటుని దాని 4 కార్నర్లో కూడా రాగి తీగలు వెల్డింగ్ చేయించి ప్రతి శ్రీమేరుకి కూడా
రాగతీగలతో అనుసంధానం చేసి ఈ రోజున అర్చింపజేస్తున్నాం. అలాగే భగవంతుడి శక్తి ఎలాగుంటుందంటే ప్రతి జీవి పునీతుడు అవ్వాలనే ఆలోచనతోటే ఉంటుంది. ఆ భగవత్ శక్తి ఇలా ఉంటుందని చెప్పగలిగిన వాళ్ళు మునులు, తపశ్శాలులు, యోగులు, సిద్ధులు, మన గురువులు. వీళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఎనర్జీని వాళ్ళే గణించారు. అలాగా సృష్టికి మూలమైనటువంటి శ్రీచక్రము ప్రపంచానికి అవసరము. రాబోయే తరాలకి ఇది చాలా మేలు చేస్తుంది. వాళ్ళు దాచేటువంటి అపారమైన సౌలభ్యాన్ని ఈరోజు మనందరం వాడుకుంటున్నాం. మనం దాచితే నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా ఇది శక్తి వస్తుందని చెప్పి అపారమైన నమ్మకంతో ఇది చేయడం జరిగింది. ఏ ముహూర్తాన్ని చేయడం జరిగిందో శంకర జయేంద్ర సరస్వతి వారు ఆధ్యాత్మిక తత్వంలో మహోన్నతమైన పీఠాధిపతి అయినటువంటి మహనీయులు, వారి దయ, అపార కరుణ, వారు వచ్చి వారి చేత్తో మహామీరు ప్రతిష్ఠ చేశారు. అలాగే అనేక మంది మహనీయులు వచ్చి సందర్శన చేసుకుని ఇక్కడే అమ్మ ఉంది అన్నంత ఆనందాన్ని పొంది వెళ్ళడం జరిగింది. అలాగే ఏ రోజైతే ప్రారంభించామో ఈ రోజు వరకు కూడా సంవత్సరానికి సుమారుగా ఒక 50,000 మంది అర్చన చేసుకుంటున్నారు. శ్రీచక్రం దగ్గర కూర్చుని ప్రతి పౌర్ణమి నాడు 2,500 మంది, 3,000 మంది వచ్చి చేసుకుంటారు. నవరాత్రులు 9 రోజులు, శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు, శ్రావణ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, అంతే ఇంకా చెప్పడానికి వీలు లేదు. 50,000 మంది పూజ చేసుకున్నప్పుడు నేను ఎంత అదృష్టవంతుడినో భావిస్తున్నాను చెప్పండి. 50,000 మంది అమ్మవారిని చూస్తున్నాను ప్రతి సంవత్సరం నేను. ఎందుకంటే పౌర్ణమి నాడు వాళ్ళు పూజ చేసుకుంటే నాకు అమ్మవారే కనిపిస్తారు. వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే నాకున్న సమస్యలు పోయేటువంటి భావం నేను పొందుతాను. ఎందుకంటే అంతమంది పిల్లలు ఒక కుటుంబం, ఇది సదాశివ కుటుంబం. ఈ కుటుంబంలోకి ప్రతి నెల కూడా అంతమంది పిల్లలు ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఎంత ఆనందపడతానో అలా జరుగుతున్నాను. అలాగా ప్రపంచానికి నాలాంటి సాధన చేసేటువంటి ప్రతి జీవి అవసరము. రాబోయే రోజుల్లోని ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్త పరుస్తూ చెబుతూ వచ్చారు, మనకు కనిపిస్తూ ఉన్నది కూడా. అంచేత ఈ జాగ్రత్తని మనం కానీ జాగ్రత్తగా మనం చేస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఆవిష్కృతం జరుగుతూ ఉంటుంది. శివశక్తేక రూపిణి లలితాంబిక అంటున్నాం. అమ్మవారు ఎక్కడుంటే ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు, ఈశ్వరుడు ఎక్కడుంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎక్కడుంటే అదే సృష్టి రహస్యంగా మనం పరిగణనలో తీసుకున్నాం. అంచేత అటువంటి సృష్టికి మూలమే శివలింగము, అటువంటి సృష్టికి మూలమే అమ్మవారి బింబము. అంచేత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అని చెప్పి ఏ విధంగా లలితా సహస్రంలో మహనీయులు చెప్పారో, సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని ఎలాగ చెప్తున్నామో, అంచేత ఇటువంటి సాంప్రదాయంలో రాబోయే రోజుల్లో కోటి శివలింగ దర్శనంతో పాటు ప్రతి మాస శివరాత్రికి కూడా 1,116 మంది దంపతుల చేత ఈశ్వరుడికి అభిషేకము, ప్రతి పౌర్ణమి నాడు కొన్ని వేల మందితోటి అమ్మవారి శ్రీచక్రార్చన చేసి ఒకే ప్రాంగణంలో శివశక్తులకు అర్చన చేసే యోగ్యతని భారతదేశానికి అందించి తన్మూలకంగా ప్రపంచమంతా చూపించాలని చెప్పి ఈ బాలభాస్కర్ శర్మతలక వాంఛ. ఈ వాంఛని అమ్మవారు తీరుస్తుంది. మీ అందరి ద్వారా ప్రపంచమంతా చూసి నా ఈ ప్రయత్నానికి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటే అతి త్వరలోనే ఈ ఆవిష్కరణ చేసి ప్రపంచానికి శాంతింపచేసేటువంటి చైతన్యమూర్తిని మనం చూపించి తరిద్దాం. అంటే గురుగారు ఇప్పుడు అందరూ కూడా శ్రీచక్రానికి అర్చన చేసుకోవడం లేదా కుంకుమ పూజ చేసుకోవడం అని చేస్తుంటారండి. అంటే ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి రహస్యం ఏంటండి? ఆ శ్రీచక్ర నిర్మాణంలో మనకి ఏం తెలియజేస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతకుంటుందంటే మంత్రానాం మాతృకాదేవి, మంత్రము అమ్మవారు, శబ్దానాం జ్ఞానరూపం. మంత్రం తత్వాన్ని జ్ఞాన రూపంలో శ్రవణం వస్తే కానీ, అంటే నేను చెప్పేది మీకు వినిపిస్తే కానీ మీకు అనుభవం ఆనందం కలగదు. మీకేం వినిపించకపోతే మామూలుగా ఉంటారు. అంచేత శబ్దం ఎప్పుడైతే ఆనందం ఇస్తుందో ఆనందమే సృష్టి. ఆ సృష్టి శ్రీచక్ర మహామేరు. బిందువు దగ్గర నుండి కింద నుండి బిందువు వరకు కూడా ఆ చైతన్యం ఉంటుంది. అకారాది క్షకారము, క్షకారం నుండి అకారము. ఎప్పుడైతే భూపురత్రయం ఉంటుంది, ఆ తర్వాత షోడశ దళాలు ఉంటాయి, ఆ తర్వాత అష్టదళాలు ఉంటాయి. ఇది దేవతలు చేస్తే రహస్యంగా సృష్టింపబడింది. అంచేత అంతవరకు దేవతలు చేస్తే సాధించగలిగారు. ఆ దేవతలు చేసేటువంటి సార్వభౌమాన్ని రేణుకాపురం మహారాజు గారు రాబోయే సృష్టిలో అనర్థాలు జరుగుతాయి అమ్మా, నువ్వు కోణంలో ప్రతి కోణంలో అంటే ప్రతి మూలలో నువ్వు ఉండాలి. మూల అంటే ఏంటి? కోణం అని వస్తుంది. అటువంటి కోణంలో నువ్వు కనిపించాలని చెప్తే ఆ మహారాజు చేసే యజ్ఞంలో ఆవిడ ఆవిష్కృతమైంది. బిందువు మళ్ళీ చేసేటువంటిది దేవతలే. అంచేత బిందు మండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటున్నాం కదా. అంచేత మేరు ప్రస్థానంగా శ్రీచక్రము మన శరీరం. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి,
ఈ మూల నుండి ఇక్కడికి, ఈ మూల నుండి ఇక్కడికి, మూలాధారం నుండి ఇక్కడికి కలిసినా అదికే వస్తుంది. ఏ జీవికైనా ఒకే కొలత వస్తుంది. ఇదే శ్రీచక్రం. స్థూల సూక్ష్మ కారణ దేహాల్లో 7 చక్రాలు ఎలాగైతే మనకు శ్వాసనిస్తున్నాయో నీ శరీరమే యంత్రస్వరూపంగా నీకు ఎదురుగుంటా ఉంటాను. నిన్ను నేను సృష్టించాను, కానీ నువ్వు సృష్టికి కారకుడు నువ్వు కాదు. నేను సృష్టించే, నువ్వు సృష్టింపబడ్డావు. అంటే నువ్వు సృష్టించేదానికి నేను పూజ చేసుకోను. నేను సృష్టిలో ఎలాగున్నానో దానికి నువ్వు పూజ చేయి అన్నారు. కాబట్టి శ్రీచక్రం ఆవిష్కృతం అవసరమైంది. అది 2 రకాలుగా ఉంటుంది. మేరు ప్రస్తారంగా మనం చేస్తాము, భూపురంగా చేస్తాం. భూపురంగా అంటే చిన్న రేఖ రూపంలో ఉంటుంది. మేరు ప్రస్తారంగా అంటే మన కంటికి కనిపిస్తుంది. మేరు అంటే తత్వంలో కనిపిస్తుంది. అంచేత మహనీయులు చేసే సాధన ఏంటంటే శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క తత్వాన్ని, తమోగుణాన్ని, రజోగుణాన్ని అనేక మంది ఆ విగ్రహంలో ప్రేరేపరించి సృష్టి సంహారంలో విరుద్ధంగా ఆమెను వాడుకోవడం జరిగింది. కథలు, వ్యాసాలు చెప్తున్నాయి మహానుభావులు. అంచేత సత్వగుణం ఎప్పుడైతే అక్కడ తగ్గిందో అక్కడ సృష్టికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పి శంకర భగవత్పాదులు ఈ రోజున మనకు అందించేటువంటి మహాక్షేత్ర చైతన్యమే శ్రీచక్రము. అటువంటి శ్రీచక్రము శివ కోణాలు 4, శక్తి కోణాలు 5 ఉంటాయి. అంచేత శక్తి కూటైక తాపన్న కచ్చదో భాగదారిణి అంటున్నాం. ఇక్కడ నుండి కటి భాగం నుండి కంఠం వరకు ఉండే చైతన్యం ఒకటి, కంఠం నుండి ఇక్కడ వరకు వచ్చేటువంటి చైతన్యం ఒకటి, కటి భాగం నుండి పాదం వరకు వచ్చేటువంటి భావం ఒకటి. 3 తత్వాలు ఎలాగున్నాయో ఐం హ్రీం శ్రీంగా కూడా 3 తత్వాలు అలాగే ఉన్నాయి. సృష్టికి ప్రధానము శ్రీ యంత్రము, శ్రీ చక్రం కాదు, శ్రీ యంత్రం. అది ఆ యంత్రాన్ని చక్రంగా మనం, చక్రము అంటే నడిచేది, నడిపించేది. అంటే సృష్టికి జరిగిపో జడశక్తి, జడాత్మిక అంటున్నాం. కదలలేకుండా ఉండేటువంటి జీవితాన్ని కదిలించేది అమ్మవారు. అంచేత జడశక్తిని ఎప్పుడైతే కదిలిస్తుందో చైతన్య శక్తి అవుతుంది. అంచేత దాన్ని చక్ర సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ ఉంటే అది ఎక్కువ శక్తులు మనకి వస్తూ ఉంటాయి. ఒక శ్రీ మహామేరువుకి బిందువు దగ్గర అది ఆకారం ఎంతైనా సరే, కొన్ని వందల ఎత్తు అడుగున్న శ్రీచక్రానికైనా చిన్న అంగుళం ప్రమాణం ఉన్నా సరే చేసే సాధనను పెట్టే శక్తి వస్తుంది. శ్రీచక్రం ఉండడం వల్ల శక్తి రాదు. ఎప్పుడు కూడా ఆకారం బాగా ఉంటే బాగా పెద్దది కట్టారని కాదు అక్కడ చింతన. దానికి చేసే సౌలభ్యానికి, అర్చనకి శక్తులు పెరుగుతాయి. అటువంటి శక్తితో అమ్మవారి సేవ చేస్తే, ఒక శ్రీ మహామేరుకు చేస్తే 3 కిలోమీటర్ల నుండి 9 కిలోమీటర్ల లెవెల్స్లోకి చుట్టుకొలతలోని దాని తరకు ఎనర్జీ వెళ్తుందండి. అది శాస్త్రంలో ఉంది, సైంటిఫిక్గా కూడా మన వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఇది వర్షం పడే ముందు మెరుపులు ఎలాగొస్తున్నాయో తటిల్లత సమరుచి షట్చక్రవు ఉపరిసంస్థిత అని చెప్పి మూలాధారం నుంచి కూడా కొన్ని వేల శక్తులు బయటకు వస్తూ ఉంటాయి. వచ్చి సహస్రారాన్ని తాకుతాయి. అవి సహస్రారాన్ని ఎప్పుడైతే టచ్ చేసాయో ఆ లతలు, తీగలోను, అప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి వైబ్రేట్ అంటే కదలిక వస్తుంది. వైబ్రేషన్ మీన్స్ కదలిక. ఆ కదలిక వస్తుంది. ఆ కదలిక వచ్చింది అంటే నీలో ఎవరో వెళ్ళారు. ఆ ఎవరెవరు? అమ్మే. ఆ రూపంగా. అంచేత శ్రీచక్రానికి అంత ఫాస్ట్గా జరుగుతుంది. అంటే అన్ని యంత్రాల కంటే, అన్ని మంత్రాల కంటే శ్రీచక్ర సాధనలో ఉండేదానికి వేగంగా వస్తుంది. కాబట్టి ప్రధానమైంది శ్రీచక్రమైంది. అన్నిటికంటే యంత్రాల్లో ప్రధాన భూమికి ఏంటైంది? శ్రీచక్రం. అంటే శ్రీ విద్యకి, శ్రీ విద్యలో ఉండే ప్రధాన మంత్ర సాధనకి శ్రీచక్రం అవసరమైంది. ఆధ్యాత్మిక తత్వానికి ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అంటున్నాం. ఆత్మవిద్య మహాలక్ష్మి, శ్రీ విద్య మహాగౌరి. అలాగే కామ విద్య అనేటువంటిది ఎప్పుడైతే వచ్చింది, కామ విద్య అంటే కోరిక తీర్చుకోమని కదా అక్కడ అర్థం. కోరికలు తీర్చుకోకుండా ఒక అద్భుతమైన కోరుకో అంటే నీకు పుట్టే కోరిక అనర్థాలకి దారి తీస్తుంది. నేను నీకు కోరిక అంటే నీకు ఇవ్వాలనే కోరిక నాకు పుట్టాలి, అది పూజ. అంటే భగవంతుడికి పుట్టాలి మన కోరిక. ఎలాంటిది? నీకు ఇది ఇవ్వాలి, నీకు ఇది ఇవ్వాలని చెప్పి అలాగ ప్రేరేపణతో చేసేది ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఈ తత్వం ఎప్పుడూ కూడా చెప్పగలిగింది, చేయగలిగింది ఒక శ్రీచక్రం మాత్రం మీదే. ఎందుకంటే సకల దేవతలు కూడా అక్కడ ఉన్నారు. ఖడ్గమాల సాధనలో నమ త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని చెప్పి ఎలాగైతే చెప్తున్నామో అక్కడి నుండి షడామనాయం 6 వర్ణాలతోటి 6 తత్వాలతోటి షడంగార్చన చేస్తున్నప్పుడు అమ్మవారు అష్టసిద్ధి నవదిదికే దాత అని చెప్పి ఆ శ్రీచక్రంలో ఆ దేవతలందరినీ సమూహికంగా చేసి 181 దేవతా సమూహికంతో ప్రత్యేకించి ఆవిడ అక్కడ కూర్చుని బిందు మండలంలో ఆవిడ కూర్చుని సర్వలోకం అనే లోకంలో ఆవిడ కూర్చుని మనల్ని శాసిస్తోంది, మనకు శ్వాసిస్తోంది. అంచేత ఇటువంటి చైతన్యమూర్తిని చేయడం శ్రీచక్రానికి ప్రధాన భూమిక. అనేక మంది ఒకే దాన్ని ఆరాధించడం వల్ల శ్రీచక్రం వెలుగులోకి ఎక్కువగా వచ్చింది. కానీ అంత మాత్రాన శ్రీచక్రంతో అవన్నీ
సమానం కాకపోవు. వాటితోటి శ్రీచక్రమే ఎక్కువ అని భావించడం కూడా తప్పు. ఎందుకంటే ఎక్కువ ఆరాధన చేయవలసింది. ఎందుకంటే శ్రీచక్రానికి ఆరాధన చేస్తే సకల దేవతలు అందులో ఉంటాయి. వేరే చేస్తే అమ్మవారు అక్కడ ఎక్కడో కనిపిస్తుంది తప్ప అక్కడ కనిపించదు. కాబట్టి అన్ని శక్తులు కలిగినటువంటి ఆరాధన శ్రీచక్రానికి అవసరమైంది. సృష్టికి రహస్యాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు బయటికి చెప్పొచ్చు. అందుకే ఆ అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నాం. అంటే అంతరేజనంగా నువ్వు అనుభవించింది బహిర్గతం కొన్ని చేయకూడదు. అంటే ఎవరో ఏదో అనుకుంటారని కూడా మమేకం చేయకూడదు. ఎందుకంటే చెప్పకూడనివి రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే రహస్యయోగిని, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని తత్వం ఉంటున్నాం. అంటే రహస్యాన్ని రహస్యంగా ఉంచుతూ రహస్యంలో ఏది చెప్పుకోవచ్చో దాన్ని చెప్పుకుంటున్నాం. ఒక నిమ్మకాయ పండుని పిండుతున్నాము. బాగా పిండిన తర్వాత అందులో రసం అంతా కూడా తాగితే బాగుంటుంది. అందులో ఉన్న శక్తి ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పి రహస్యంగా గట్టిగా పిండేమనుకోండి, మనకి మిగిలేది చేదే. అంచేత మనం చేసే సాధన ఎంతవరకు అవసరమో అది చేస్తూ ప్రపంచానికి ఎంత అవసరమో అంత పంచాలి. అంతేగాని ఎవరూ నమ్మట్లేదు, నమ్మకం లేదు అనే వారి గురించి వాడు నమ్మే వరకు కూడా నువ్వేం చేయకూడదు. వాడి నమ్మకం లేదు, వాడిని అలా ఉంచాలి. అలాగా నువ్వు చేస్తున్న కొద్దీ అపనమ్మకం ఉన్న వాళ్ళందరూ పెరిగిపోతారు. అంతే అపనమ్మకం అనేటువంటిది మనం చేయకూడదు. వాడు రావాలి మన వైపు. జిలాబీ వాసన రాగానే మార్కెట్కి వెళ్ళి ఎలా కొనుక్కుంటున్నాము, అలాగే పీచు మిఠాయి కొనుక్కుంటున్నాం, కూరలు కొనుక్కుంటున్నాం, ఇవనుకుంటున్నాం. వ్యామోహం అది తినాలనిపించింది. అలాగే ఈ వ్యామోహంలో మనం తీసుకురావాలి అంటే నువ్వు వీధి తిరిగి ఇంటింటికి తిరిగి చేయకూడదు. నువ్వు సాధన చేస్తే 10 మంది వస్తారు. బెల్లం ముక్క పెడితే ఈగలు వస్తాయి. బయట చిన్నది ఏదైనా పప్పు పెట్టేస్తే కాకులు వస్తాయి. వాటన్నిటికీ ఎవరు పిలిచి పెడుతున్నారు? మనం చేసే సాధన భక్తుల కామకోటిక అంటున్నాం. వాళ్ళ కోరికలతో వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి కోరికలు మర్చిపోతారు. అది నా యొక్క ఆలోచన. కోరికతో రావడం తప్పు కాదు, కానీ కోరిక లేకుండా వెళ్ళిపోవడం అద్భుతం. ఇది ఒప్పు. ఆ సాధనే శ్రీచక్రానికి అవసరం. శ్రీచక్రానికి అన్ని యంత్రాల కంటే బలం ఎందుకు వచ్చిందంటే అక్కడ కూర్చుంటే అద్భుతం జరుగుతుంది. కాబట్టి శ్రీచక్రం ప్రధానమైనటువంటి యంత్రంగా మారవలసి వచ్చింది, మారింది, మారుతూ ఉంటుంది. ఎప్పుడూ మనల్ని మారుస్తూ ఉంటుంది. అదే అవసరం. శ్రీ యంత్ర ఉపాసన కానీ లేదా మీరు చెప్పినట్టుగా శ్రీ విద్య ఉపాసనలో ముఖ్యంగా శ్రీచక్రాన్ని పెట్టుకుని చేయడం ఉంటుందండి గురుగారు, లేకపోతే శ్రీ విద్య ఉపాసనలో మనకి శ్రీ విద్య ఉపాసనకి శ్రీచక్ర సాధనకి సంబంధము ఉపాసనే శ్రీచక్రం. ఆ ఉపాసన అంతా కూడా శ్రీచక్రమే. ఎదురుగుండా చక్రం లేకపోయినా అంతర్ముఖంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి సాధకుడికి. ఇప్పుడు యోగులు తత్వులు ఏ శ్రీచక్రం పెట్టుకున్నారు, ఏం పిచ్చిమిఠా నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళు ఏం లేదా మానసికంగా అనుభవించేస్తున్నారు. అంటే శ్రీ విద్య ఎలా చేస్తుందంటే మమ్మేకం. అంటే కొన్నాళ్ళకి ఇది లేకుండా నేను చేసుకోగలిగిన స్థితికి ఎదగడానికి అది అవసరం. మీకు అర్థమవుతుంది ఆ విషయం? అది పెట్టుకుని చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి యంత్రం అయస్కాంతం ఇనుప మీద పెట్టినప్పుడు ఆ ఇనుము అయస్కాంతంగా ఎలాగా మారి పక్కకొస్తుందో మనం కూడా శ్రీ విద్య ద్వారా ఆ శ్రీచక్రం దగ్గర కూర్చుని చేయడం వల్ల కొన్నాళ్ళకి, కొన్నేళ్లకి, కొన్ని తరాలకి సరిపోయిన సంపదని శ్రీ విద్య ఇచ్చేస్తుంది. శ్రీ విద్య అనేటువంటి భావమే లేకపోతే శ్రీచక్రమే తెలియదు. మరి ఏం చేసుకుంటాడు? ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఎలా ఆచరించాలి? కోణాలు బాగున్నాయి, అందంగా ఉంది, ఇంట్లో పెట్టుకున్నంత వరకే బాగుంటుంది. కానీ ఆ అందంలో ఉండేటువంటి ఆత్మవిమర్శ, ఆ ఆత్మవిమర్శలో ఉండేటువంటి ఆత్మవిద్య, ఆత్మవిద్యలో ఉండేటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యలో ఉండే సాంప్రదాయం తెలుసుకోకపోతే అది ఎందుకు పనికిరాదు. ఇంట్లో ఉన్న గాజు సామాలకి దానికి తేడా తెలియదు. అంచేత మంత్ర సాధకుడికి, మంత్రం చేసేవాడికి మంత్రం మీద మమేకం పెరగడం గురించి కొన్ని అర్చనలు చేయాలి. అంచేత అర్చన, అభిషేకము, తర్పణము, హోమం చేయడానికి ఆవిడ ప్రధాన భూమిక పోషిస్తుంది. అక్కడ ఆకారం ఉన్నప్పుడు మనలో వికారాలు పరిగెట్టవు. ఎందుకంటే మానవుడు ఎంత స్థితిలో ఉన్నా సరే మృగం ఏ విధంగా పరిగెడుతుందో ఆ విధంగా పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. అంచేత మనం బ్రహ్మ విద్య చేసినప్పుడు మృగీముద్రయా ప్రదర్శయ అని చెప్తారు గురువులు. ఆ మృగీముద్రతోటి మనం గురుదేవతల్ని స్వార్థం చేసుకుంటున్నాం. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? ఇలా పరిగెట్టకూడదని చెప్పి తెలిసి ఆ 3 పాదాలు దర్శనం అయ్యేసరికి ఆ 3 పదములు మనకి ఎదురుగుండా నిదర్శనం ఇస్తాయి. అలా చేసుకున్న మత్స్యముద్రయా ప్రదర్శయ అంటే నిలకడ లేకుండా ఉండే అమ్మవారు సృష్టించిన జీవరాశుల్లో నిలకడ లేనటువంటిది ఒక మత్స్యమే. మిగతా నిలకడగా ఉంటాయి. దానికి నిద్ర ఉండదు, ఆహారం తీసుకుంటుంది, నిలకడగా ఉండదు. అంచేత నువ్వు నిలకడగా లేకుండా నా పూజ చేస్తున్నావు అని చెప్పి మనకి మహనీయులు ఎదింగించి చెప్పారు. అంచేత ఈ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుని చేస్తామో అక్కడ ఎదురుగుండా ఉండేటువంటి విగ్రహారాధన, యంత్ర ఆరాధన ఎక్కువ ఉంటుంది. విగ్రహం కంటే శక్తులు ఎక్కువ యంత్రంలో ఉంటాయి. ఎప్పుడూ కూడా విగ్రహం
కేవలం ఆధ్యాత్మిక తత్వానికి ఒక దిక్సూచి. ఆధ్యాత్మిక తత్వాన్ని దిక్సూచిని పెట్టుకుని ఆ వెలుగు ద్వారా ఇప్పుడు నాకు షూట్ చేస్తున్నప్పుడు ఆ గొడుగులో ఉన్న బల్బు నా మీద కాంతి వేస్తుంది. ఈ వెలుగుని దీని ద్వారా ప్రపంచాన్ని చూపిస్తున్నారు. జస్ట్ లైక్ ఇది అంతే. విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు వెలుగునిస్తుంది, యంత్రం పెట్టుకున్నప్పుడు వెలగనిస్తుంది. విగ్రహం వెలుగునిస్తుంది, యంత్రం వెలగనిస్తుంది. ప్రపంచంలో ఉండే శాంతికి ఈ మూలకంగా చీకటిని పోగొట్టే అవకాశం కల్పిస్తుంది. అందుకు శ్రీ విద్యలో శ్రీచక్రానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. శ్రీచక్రమే అమ్మవారు, అమ్మవారు శ్రీచక్రం. మంత్రం నుండి యంత్రము, యంత్రం నుండి నామరూపము అమ్మవారు ఆవిష్కృతమయ్యారు. అంచేత మంత్రంలోంచి పుట్టింది యంత్రం కాబట్టి ప్రధానంగా ముందు యంత్రానికే సాధన. ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు కట్టినా అక్కడ విగ్రహానికి అలంకరణ మాత్రమే, కేవలం చేసేది అర్చన యంత్ర సాధనకే. మహనీయులు నాకంటే మహనీయులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇది తెలియంది కాదు. మరొక్కసారి ఈ చిన్నవాడు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు ఈ ద్వారా. ఎందుకంటే సామాన్యంగా మనం చేసేటువంటిది భయంతో ఏది చేయకూడదు. పూజ అసలు ముఖ్యంగా భయంతో చేయకూడదు, నిర్భయంగా చేయాలి. చలి వేస్తోంది అన్నప్పుడు దుప్పటి కప్పుకుంటాం, ఉక్క పెడుతోంది అంటే వ్యాన్ వేసుకుంటాం. ఏదైనా తినాలి అని కడుపు సంకేతం తీసుకుంటున్నాం. అవి ఎలా జరిగిపోతూ ఉన్నాయి. శీతాకాలాలు వస్తాయి, వర్షాకాలాలు వస్తాయి, ఎండాకాలాలు వస్తాయి, అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి మనం మిస్ అయితే మళ్ళీ ఇంకో జన్మ పడుతుంది మనకి ఇందులోకి రావడానికి. అంచేత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఒక్క నిమిషంలో నీకు వచ్చే మంచి ఆలోచనని మరో నిమిషంలో ఆచరిస్తే ఇంకో 10 నిమిషాల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని జన్మలో నీకు ఉపయోగపడతా అని చెప్పి మహనీయులు చెప్పారు. అటువంటి విషయాన్నే ఈ రోజున తూచా తప్పకుండా పాటించి భారతదేశంలోని ఒక 1001 శ్రీచక్రాల ఆలయం ఉంది అని చెప్పి ప్రపంచానికి తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ నియమించింది. నేను అర్చన చేస్తున్నాను, కానీ చేసే అర్చన మీకు ఇచ్చింది. అంటే మీ డ్యూటీ మీరు, నా డ్యూటీ నేను, మిగతా డ్యూటీ మీద చేస్తుంటే ప్రపంచ శాంతి. ఇక ఇది ఎవరు చూసినా కూడా ఆనందపడతారు. వాళ్ళకి తెలిసిన విషయాలు నేను చెప్పినవన్నీ ఉన్నా కానీ ఈ దేవాలయం చూసి ఆనందపడతారు కదా. అంచేది ఇటువంటి మహత్తర క్షేత్రానికి శ్రీచక్రమే ప్రధానంగా భూమికి ఉంది. ఎందుకంటే భూభురత్రయం దగ్గర నుండి కూడా అలాగా షోడశదళాలు, అష్టదళాలు, 14 కోణాలు. 14 కోణాలు ఏంటి? మన శరీరంలో అలంబుష, కుహు, విశ్వోదర, వారణ, హస్తజిప్ప, యశోవతి, పయస్వని, గాంధారి, పూష, శంకిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమన నాడులు ఎలాగ 14 అయితే 72,000 నరాలకి ఒక ఆధారాన్ని భూమికి ఇస్తున్నాయో, శ్రీచక్ర మహామేధవుకి 14 కోణాలు కూడా అద్భుతాన్ని ఇస్తాయి. 4వ ఆవరణలో అమ్మవారు చెప్పారు. 5వ ఆవరణలోకి వచ్చేసరికి 10 కోణాలు ఇస్తాయి. అక్కడ మనం చేసుకుంటూ వెళ్తే సౌలభ్యంలో ఉండే సర్వరక్షాకరం ఇవన్నీ యంత్ర సాధనలో అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మణిద్వీపమే మహామేరువు. అటువంటి మణిద్వీపంలో కొన్ని వేల కోట్ల సృష్టి రహస్యాలన్నీ కూడా దాగులు ఉన్నాయి. మనకు పుస్తక రూపంలో కనిపించింది కేవలం 1% 100వ వంతు కూడా మనం తెలియట్లేదు. అంచేత మొత్తం ఫార్మెట్ అంతా కూడా అద్భుతం. ఆ అద్భుతం అంతా కూడా శ్రీచక్రార్చనలో తెలుస్తుంది. అటువంటి శ్రీచక్రార్చనే చేసి తరించాలని చెప్పి మహనీయులు చెప్పారు. సాకారం నుంచి నిరాకార రూపాలు దర్శించడానికి మీ ప్రయాణం సాగింది గురుగారు. సాగింది. ప్రారంభంలో ఎక్కువగా భక్తిలోను, పూజల్లోను, వీటిలోను ఉంటూ, కానీ దీనికి నిరాకారంగా స్వరూపం ఉన్నది అని ఆ సాధన మార్గంలోకి మీరు ఎట్లా దీనిలో ప్రవేశించారు? మీరు చేసే సాధన ఏంటి గురుగారు? దీనికి ప్రధానంగా గురుదయం. గురువులు మనలో ఏదో ఉందని వాళ్ళు ముందు గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించి మనకి ఆ వేపుని మనంతటా మనం మారేటట్టుగా చూస్తారు. అంతేగాని ఎక్కడా కూడా వాళ్ళు బయటపడి నువ్వు ఇలా వెళ్ళు పనికొస్తుందని చెప్పరు. వాళ్ళు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. 1992లో నాకు మాత్రం అందరికంటే అనుమానాలు ఎక్కువ ఉండేవి. ఇది నిజమా అని. వాస్తవం చెప్పేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు గురించి చేస్తున్న పనిలాగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు నేను బ్రతకడం గురించి ఇవన్నీ చేస్తున్నానా, వాటిని బ్రతికించడం గురించి నేను చేస్తున్నానా అని ఆలోచించేవాడు. ఎప్పుడైనా బ్రతికితే వాటిని, తత్వాన్ని, సాంప్రదాయాన్ని బ్రతికించడానికి నేను బ్రతకాలి. అంతేగాని నా బ్రతుకు తెరుగుతుంది అది పనికి రాకూడదు అని నేను అనుకున్నప్పుడు గరివెల్లి వడ్లమాని నరసింహ సిద్ధాంతి గారు విజయనగరంలో కోటింగమార్చన యాగం చేసినప్పుడు మేమిద్దరమే కూర్చుని అమ్మవారి గురించే మాట్లాడుతున్నాం. నిరాకార నిర్గుణమయము. ఒక ఆకారంలోంచి ఒక ఆకారం, ఒక ఆకారంలోంచి ఒక వికారం, ఒక వికారంలోంచి ఆనందం, ఆనందంలోంచి ఆచరణ. ఎలాగైతే వస్తాయి ఇవన్నీ మెట్లు, మేడ మెట్లు వస్తాయని అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు ఒకటే చెప్పారు, సాంప్రదాయానికి సద్గురుల ఆశీస్సులు ఉండాలి. గురువు ఆశీస్సులు ఉంటే తప్పకుండా జయమే ఉంటుంది, విజయమే ఉంటుంది అని చెబుతూ
సాక్షీభూతం అంటే ఎదురుగుండా అమ్మవారిని చూసుకోవాలి చూడాలని తపన ఉంటే తప్పు కాదు, కానీ ఆ తపంతో నువ్వు బతకడం తప్పు. నిరాకారం అంటే ఆవిడ ఆకారంగా ఊహించుకోకూడదు, ఆవిడ నిరాకారం, ఏది చూసినా ఆవిడే కనిపిస్తుంది, ఆవిడే వినిపిస్తుంది, ఇంకా నీకు ఆకారం ఎందుకు అని అడిగారు. అంటే నేను అలా కాదండి, రాబోయే రోజుల్లో నన్నెవడైనా ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి, నాకేం లేదు, సంశయం లేదు. నా తపనంతా కూడా ఈ సాంప్రదాయం అడ్డు పెట్టి నేను బ్రతకూడదు, వాడిని బ్రతికించడానికి నేను ఏదైనా పనికొస్తానేమో చెప్పండి, లేదా ఇంకేదో చేసుకుంటాను అన్నాను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి వయస్సు, ఆ అమ్మాయి వచ్చింది అక్కడికి మా ఇద్దరి దగ్గరికి. ఆ రోజున చండీ యంత్రం వేసి జ్యోతిర్లింగార్చన చేశాం. ఆ జ్యోతిర్లన్నీ వెలుగుతున్నాయి, కొన్ని కొండెక్కిపోయి కొన్ని వెలుగుతున్నాయి. సాక్షాత్ పరాదేవతే ఆ రూపంలో వచ్చింది ఆ రోజున. నా యందు ఎంత దయ్యుందో అమ్మకి నేను చెప్పలేను అసలు. అలా వచ్చి నించుంది, మేము ఇద్దరం మాట్లాడుతున్నాం. మేము ముగ్గురం అమ్మవారి విగ్రహం తప్ప ఇంకేమీ లేదు ఆ కళ్యాణ మండపంలో, శంకర మఠంలో, విజయనగరంలో. అప్పుడు అడిగింది, ఈ జ్యోతి నేను తింటాను, నాకు ఒకటి ఇవ్వండి అని అడిగింది. అడిగితే వద్దమ్మా, నూనెతో పెట్టిన దీపం ఇది, నువ్వు ఏదైనా బట్టలు పాడు చేసుకుంటావు, ముఖ్యంగా 2 కక్కుకుంటావు అని నేను దెబ్బలాడాను. మేము మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, మధ్యలో ఇబ్బంది పెట్టుకుంటే అమ్మాయి మళ్ళీ నించుంది, మళ్ళీ 2 అడిగింది. వెంటనే సిద్ధాంతి గారు అన్నారు, మరి నాయన 2 ఇచ్చి వెళ్ళిపోతుంది అన్నారు. అమ్మ 2 తీసుకో అన్నాం, 3 తీసుకుంది. ఆ 2 ఇంకోటి పట్టుకుని 3 తీసుకుంది. ఏది బట్టలు పాటు చేసుకుంటుందేమో అనుకున్నాం. సరిగ్గా మేము కూర్చుని దగ్గర నుంచి ఒక 25-30 అడుగుల దూరంలో అమ్మవారి విగ్రహం, యంత్రాలు, మంటపారాధన పెట్టాం. అక్కడ 2 రోజుల్లో యాగం కూడా ముగించిపోతుంది. సాయంత్రం 7:30 అలా అవుతుంది ఈ టైంలో. ఆ అమ్మాయి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నా బెంగ ఎక్కడికి తీసేస్తుందో, అతను చెప్తున్నారు కానీ నా బుర్రలోకి ఎక్కట్లేదు, ఈ పిల్ల ఏం పాడు చేస్తుందో, అక్కడేం తీసుకుంటుందో అనుకున్నాను. సత్యం చెప్తున్నాను, ఇది సత్యం. ఎందుకంటే ఎవరిని నమ్మకం కలిగించాను కదా, ఆ రోజు నాలో నమ్మకం పెరిగింది. ఈ రోజున ఇంత సంస్కారానికి, ఇంత సాంప్రదాయానికి ఒక అద్భుతమైనటువంటి చిన్న జీవ కణికగా నన్ను వాడుకున్నందుకు నేను సంతోషంతో చెప్తున్నాను. ఆ విగ్రహంలోకి వెళ్ళి అమ్మాయి కనిపించలేదు. అప్పుడు చెప్పారు, ఆకారానికి నిరాకారానికి ఇది నీ దగ్గరకు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, నీతో ఉండదు ఆవిడ. కాబట్టి నిరాకారంగా చేయి, ఆకారంగా చేస్తే నీ దగ్గరకు వస్తుంది. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేదవర్జిత, ఆవిడ కనీ కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు శాశ్వతం, మనం అశాశ్వతం. ఆవిడ సృష్టించింది కూడా అశాశ్వతం. కాబట్టి శాశ్వతి అయినటువంటి అమ్మవారు అశాశ్వతమైన కళ్ళకు కనిపించవు. అంచేత జ్ఞానదా జ్ఞాన విగ్రహ, జ్ఞాననేతంతో దర్శించాలి, జ్ఞాననేతంతో దర్శించాలి. కాబట్టి నిరాకారమైంది, నిర్గుణమయమైంది. అంచేత ఆకారము నిరాకారము ఉన్నా మనం ఆకారానికి ఎడిట్ అయితే రాబోయే రోజుల్లో ఆకారం లేకపోతే మనం అన్ని కోల్పోయామని బాధలు మనలో పెరుగుతూ ఉంటాయి. అంటే కనిపించినా ఓ నమస్కారం పెడ, కనిపించకపోతే 1000 జపం చేస్తాం, ఇంకా మంచిది. ఎదురుగుండా మనిషి ఉన్నాడు అంటే వాడిని చూసుకోవాలని ధ్యానం ఉంటుంది, మనిషి కనిపించకపోతే జపం చేసుకుంటాం. అంటే జపంకి లొంగిపోతుంది ఆవిడ, మన్ని చెర తీసుకుంటుంది. అటువంటి అవ్యాజ కరుణామూర్తి శ్రీనిధే, ఆ శ్రీనిధే శ్రీ విద్య. అందుకే శ్రీ విద్య అపారంగా అవసరమైంది. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇప్పుడు ఎంతమంది శ్రీ విద్యలోకి వచ్చారో చెప్పలేకపోతున్నాను నేను. ఎందుకంటే మారుమూల ఉండేటువంటి మా పీఠంకే నెలకి కనీసం 200-300 మంది శ్రీ విద్యలో ఉన్నారని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి భారతదేశంలో శ్రీ విద్య మీద మమకారం తగ్గలేదు, కానీ ఆ మమకారాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే వాళ్ళు తగ్గిపోతున్నారు. అంచేత మనం దాన్ని పెంచుకోవాలి, దాన్ని పెంచుకుని తద్వారా ప్రపంచానికి పెంచి పోషించాలి ఆధ్యాత్మికంగా అనేటువంటి కేవలం ఒకే ఒక ఆలోచనతో ఇంత నిర్మాణానికి అమ్మవారి పాదాలు పట్టుకుని చేసినటువంటిది. ఎంతమందో అసలు చేస్తాడా చెయ్యడా నిజమా అబద్ధమా అని ఎవరు అనుకోకుండా అందరూ సాయం చేశారు. మేమున్నాం సాయం చేశారు. చేసిన ప్రతి జీవి అమ్మవారే. అంచేత బ్రహ్మాత్మేక స్వరూపిణి, అంచేత ఆ బ్రహ్మర కీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. బ్రహ్మ నుండి చిన్న కీటకం వరకు సృష్టించిన అమ్మ మన ఎప్పుడు కూడా పాడు చేయదు. అంచేత మనకున్న కష్టాలన్నీ కూడా మనం చేసుకున్న సుకృతాన్ని బట్టి వస్తాయి. కష్టాలు తీరే మార్గాన్ని ఆవిడ చెప్తారు, ఆ తీర్చుకుంటే ఆవిడకి ఇష్టంగా మారుతాం, లేకపోతే కష్టంలోనే ఉంటాం. అంటే కష్టానికి ఇష్టానికి ఒకటే అక్షరం తేడా, సుఖానికి దుఃఖానికి ఒకటే అక్షరం తేడా. ఆవిడ అదే చెప్తారు, నేను సుఖం ఇస్తే దుఃఖం తెచ్చుకున్నావు అక్షరం మార్చేసి, అలాగే నేను ఇష్టంగా చూడరా అంటే కష్టం తెచ్చుకున్నావు ఒక అక్షరం మార్చేసి. అంచేత అక్షరాన్ని సరిదిద్దేటువంటి మార్గమే గురువు.
ఆ గురువు ద్వారా సాంప్రదాయం. అదే శ్రీ విద్య. శ్రీ విద్యానికి శ్రీచక్రం. ఆ శ్రీచక్రానికి నిర్గుణ స్వరూపానికి, పరబ్రహ్మ స్వరూపానికి, నిరామయ స్వరూపానికి, నిరాకార స్వరూపానికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే రహస్యం. ఆ రహస్యాన్ని గురువు ద్వారా తెలుసుకుంటే మనం జ్యోతి స్వరూపంగా చేసుకుంటాం. అంచేత ఆవిడ ఏం చెప్పింది, జ్యోతి స్వరూపంగా నన్ను దర్శించు. ఆ జ్యోతి స్వరూపంలోనే అనేకమైన కోణాలు ఉంటాయి. ఆ కోణాలన్నీ నేనే 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 అని చెప్పింది. అంచేత ఆత్మతద్బంధంగా మన మనస్సు ప్రమిదైతే, మనలో ఉండే అహర్నిశల సంకల్పమే తైలమైతే, మనలో ఉండేటువంటి ఉద్రేకం చెయ్యాలనే తపనే ఒత్తిగా అయితే, ఈ మూడు ఎక్కడుంటుందో అమ్మడు అక్కడ ఉంటుంది. అమ్మ ఎవరికి ఉంటారు? సుబ్రహ్మణ్యం. అంటే 6 తత్వాలతో ఉండేటువంటి దీపజ్యోతి కాంతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అంచేత అలా వెలిగించి మన వెలుగుని ప్రపంచానికి ఇచ్చే దారి కూడా అమ్మవారు చూపిస్తారు. అందుకు నిరాకారం నుండి, నిర్గుణమయం నుండి ఒక అద్భుతమైన ఆలోచన విధానంలోకి రావడమే ఈ రోజున ఇంతమందికి ఇన్ని అవకాశాలు కల్పించడానికి ఒక కారణాన్ని నన్ను కూడా చూపించిందని చెప్పి సంతోషిస్తాను తప్ప దీనికి కారణం నేనుగా భావించట్లేదు. అది అంటే మూలాధారంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి అమ్మవారి శక్తి ఈ ప్రయాణం అయ్యవారి వరకు జరిగే క్రమంలో ఈ శ్రీ విద్య కానీ మన శ్రీచక్ర పూజలో కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అకారాది క్షరార దేవతలు కంఠంలో విశుద్ధి చక్రంలో మొదలవుతుంది. అం ఆం ఇం ఈం ఉం ఊం రుం లూం ఏం మైం ఓం మం మం మహ కంటే విశుద్ధి చక్రే షోడశ దళ కమలే అని 16 దళాలతో ఇక్కడ ఉంటుందన్నమాట ఆవిడ. అనాహతలో కూడా కకార బీజం నుండి టకార బీజం వరకు ఉంటుందన్నమాట. టకార బీజం నుండి మకార పకార బీజం వరకు కూడా మణిపూరకంలో ఉంటుంది. అలాగే స్వాధిష్టానంలో మూలాధారంలో ఉంటుంది. అంచేత మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంభుజారూఢా సుధాసారాభివర్షిణి. పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ అనే అక్షరం ఎలాగుంటుందో ఆ విధంగా ఉంటాడు వాడు. అంటే ఆ అమ్మ నుండి మొదలైనటువంటి మన జీవితం క్షరము లేకుండా ఉండే స్థితికి ఎదగాలి కాబట్టి ఆ అక్షయ అయింది. అటువంటి సాధన ఎక్కడ జరుగుతూ ఉందో మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా మన శరీరము అద్భుతంగా పనిచేస్తోందని చెప్పి మహనీయులు ప్రూవ్ చేశారు. అంచేత అటువంటి మూలాధారం నుండి ఒక సెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే మనం వినిపించేటువంటి తత్వం ఎక్కడి నుంచి, పరికరం ఎక్కడుంది అంటే, నేను మాట్లాడే మాట మీకు వినిపించాలంటే ఆ పరికరం ఎక్కడుంటుంది? జనరల్గా మీ భావం ఏంటి చెప్పండి, ఎక్కడ అనిపిస్తున్నారు. కానీ మెసేజ్ మాత్రం ఇక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళదు. దానికి ఉదాహరణ చెప్తాను. గట్టిగా చిన్నపిల్లవాడిని కేకలు వేస్తే పోసేస్తాయి. అంటే వాడికి ఎక్కడొచ్చింది సెన్స్, ఎక్కడ వచ్చింది? మనం షాకింగ్ న్యూస్ వినగానే మనకి ఎలా అనిపిస్తుంది? వెంటనే మూలాధారం కానీ స్వాధిష్టానం కానీ ఓపెన్ అయిపోతుంది. అంటే అక్కడ గణపతి స్వామి వారు ఉన్నారు. అంటే మూలాధారంకి అంత అద్భుతమైనటువంటి సంకల్పాలు ఉన్నాయి. అక్కడి నుండి గణపతిని పెట్టి 4 దళాలతో స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడి నుండి సహస్రారం కమలంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి చైతన్యానికి ఇచ్చింది మెసేజ్. అందుకే మన మూత్రపిండాలు 2 ఈ విధంగా ఉంటాయి కాబట్టి అది ఒక చెప్పు అవుతుంది, ఆల్చెప్ప. ఆ చెప్ప ద్వారా మనం మూలాధారంలో ఉండేటువంటి ఇడా పింగళ సుషుమ్నాల దారు ద్వారా ఇక్కడికి వచ్చేసరికి సర్పాకారంగా ఉంటుంది, బొసల కొడుతూ ఉంటుంది. అదే ఇది ఉద్ధరణి. ఉద్ధరణ ఎక్కడిది? మన శరీరంలో ఉండేదే. ఇది మూలాధారంలో ఉండేటువంటి మూత్రపిండాలు. ఇది ఇడా పింగళ సుషుమ్నా నాడులు, ఇక్కడికి వచ్చేసే సర్పం ఉద్ధరణి. సరిపోయిందా మనకి? ఎటువంటి వాడు చేసినా ఇది ఇలాగే ఉండాలి, మా తాత చేసేయడం చేసినా తప్ప దీనిలో పరమార్థం చాలా మంది తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇలాగ మన శరీరం తయారైనప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా ఆ ఫ్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇది రాకుండా రక్షించేవాడు గణపతి స్వామి వారు. ఆ మంత్రం సాధన చేస్తున్నప్పుడు, అందుకే అజప రశ్మిమాల సాధన మన వాళ్ళు చేసి 21,600 సార్లు రోజు తీసుకునే శ్వాసల్ని ఒక్కొక్క దేవతకి ఎన్ని సార్లు మన శ్వాసలు ఇవ్వాలో 24 గంటల్లో పూర్తి చేయాలో మన వాళ్ళు చెప్పారు, దిశానిర్దేశం చేశారు. అటువంటి సాధన చేసినప్పుడు షట్చక్రాలు సాధన చేసి షట్చక్రాల ద్వారా ఉపరితలంలో ఉండే అమ్మని దర్శించే అవకాశం మనకు కలిగిస్తుంది. అదే శ్రీచక్రార్చన. అంటే షట్చక్రవు ఉపరి సంస్థిత అంటున్నాం. షట్చక్ర సాధన చేస్తే సహస్రారంలో ఉండే అమ్మ దర్శనం క్లియర్గా అవుతుంది.
అందుకు సాధన అవసరం. అంటే ఏ బీజాక్షర మంత్రంతో అమ్మని మనం ఉపాసిస్తే వారి కరుణ మన మీద తొందరగా జరుగుతుంది? కోటి కోటి భిరావృత. ఏ అక్షరం అని చెప్పాలి చెప్పండి? అన్ని అక్షరాలు అమ్మవే. ఇందులో కుల సంకేత పాలిని, గురువు ద్వారా ఒక సంకేతం వచ్చినప్పుడు మనలో ఏది లోటు ఉందో దాన్ని పూర్ణం చేయడానికి వారు ఒక మంత్రం చెప్తారు. ముఖ్యంగా బాల, షడాక్షరి, దశమహావిద్యాదేవతల్లో ఉండేటువంటి భువనేశ్వరి, సాత్వికాలు ఇవి, అలాగే పంచదశి. ఈ మంత్రాలు ఎక్కువగా అద్భుతమైన సాధనకి ఉపయుక్తమవుతాయి. దీని ద్వారా షోడశి తీసుకుంటారు. శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఎప్పుడైతే షోడశి తీసుకుని వెళ్ళిపోయేవో ఒక అద్భుతమైన స్థాతకి నువ్వు చేరినట్లు అవుతుంది. అక్కడి నుండి దీక్షాధారణ, పాదుకాంత దీక్ష, ఇంకెక్కడ చాలా ఉన్నాయి, తీసుకోవడం అవుతుంది. ముందు సాధకుడు ఎప్పుడూ కూడా బాల గణపతి ముందు తీసుకుని అమ్మను మెప్పించాలి, ఆమెను ఎలాగైనా ఒప్పించాలి. అదే సాధనకి అవసరం. ఇంకా చేయలేకపోతే త్రిపుర సుందరి మంత్రం చాలా అవసరం. ఇంకొక చిన్న విన్నపం, ఇది మాత్రం ముఖ్యంగా అందరికీ చెప్పండి. చాలామంది ఆన్లైన్లోని టీవీల్లోని మంత్రాలు ఎవరో చెప్తే చేసి ఉపాసన చేస్తున్నారు. ఎంత మాత్రం వద్దు. దయచేసి నేను చెబుతున్నాన్ని అన్యదా భావించొద్దు. ఎందుకంటే గురుహీనం యదా మంత్రం, గురువు గారు సహస్రారం మీద వారి యొక్క అద్భుతమైన హస్తాన్ని పెట్టి మంత్రం చెప్పకపోతే నిరుపయోగం అవుతుంది. వాడు కోట్ల జపం చేసినా సుఖం లేదు. 1,00,000 రూపాయలు పెట్టిలో పెట్టి ఆ తాళాలు పోగొట్టుకుంటే వాడు ఎంతటి బాధపడతాడో, మనం ఇంత జపం చేసినా అది ఉపయోగపడకపోతే అంతే బాధపడుతుంది. ఎందుకంటే పెట్టిలో ఉన్న 1,00,000 రూపాయలు పోతే మరోసారి సంపాదించుకుంటాం. కానీ జీవితంలో ఒక మంత్ర సాధన కోల్పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఎత్తగలమో ఎత్తలేమో అమ్మదయ్య. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పరిధిలో ఉండేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం అందులో విన్నాను, ఆ మంత్రం నాకు పనికొస్తే మీరు చెప్పండి అని చెప్పి చెప్పించుకోండి తప్ప ఎప్పుడూ కూడా టీవీల్లోని వాటిల్లో చూసి చేయకండి. కానీ టీవీల్లో వాటిల్లో చెప్పిన వాళ్ళు చేసిన తప్పు అని నేను అనట్లేదు, కానీ అంత అవసరానికి మనం చెప్పకూడదని చెప్తున్నాం. ఎందుకంటే డాక్టర్ గారు మందులు అవి కూడా వెళ్ళి ఎలాగ రాయించుకుని ఉదయం మాత్ర, మధ్యాహ్నం మాత్ర, రాత్రి మాత్ర ఎంత సిన్సియర్గా వేస్తున్నామో, గురువు గారు చెప్పింది కూడా ఉదయం పూజ, మధ్యాహ్నం పూజ, సాయంత్రం పూజ చేస్తే ఆ మాత్ర పని చేయడానికి మంత్రం పనిచేస్తుంది. ఎందుకంటే మాత్రలు వేసేసుకుంటే పని లేదు. అది ఔషధం ఉపయోగపడాలి అంటే రోగ నిరోధక శక్తిని మనలో పెంచే అవసరము, అవకాశం కూడా మంత్రానికే ఉంటుంది. అంచేత మంత్రంలో ముఖ్యంగా బాల, భువనేశ్వరి, అశ్వారూఢ, అలాగే గణపతి, ఇవన్నీ కూడా చాలా మంచివి. సౌమ్యంగా మనని మంచి స్థాయికి తీసుకెళ్తాయి. అంచేత మిగతావి స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఒక సైన్యాధిపతి ఉన్నాడు అనుకోండి, అతను ఆదేశిస్తే సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తుంది. కానీ సైన్యం సైన్యాధిపతికి ఆదేశించవు, ఎప్పుడు కూడా ఆదేశించినా పట్టించుకోరు. అంచేత మనం ఉగ్రమైన రూపంలో కొలవాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ప్రస్తుతానికి తప్పు. అంచేత ఉగ్రం అనేటువంటిది రాకూడదు. శాంత్యాతీత కళాత్మిక, శాంత స్వభావం. అంటే ఉగ్ర రూపం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో దేవీ పురాణంలో వాటిలో ఉన్నాయి. నేను చెప్తుంది ఏంటి, సాత్వికంగా ప్రతి జీవి చెప్పగలిగింది గణపతి మూలమంత్రము, బాలా షడాక్షరి, ఈ పంచదశి వరకు యాక్సెసిబుల్ ఇవి చేసుకోవాలి. ఈ మంత్రం చేస్తే వాడికి సిద్ధి ఖచ్చితంగా వస్తుంది, సిద్ధిస్తుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఈ మంత్రోపదేశం మీరు చేస్తారా గురుగారు? నేను చేస్తాను మంత్రోపదేశం, చాలా మంది చేస్తున్నాను. నిన్న కూడా వచ్చారు వాళ్ళు మంత్ర పురస్కారం చేసిన వాళ్ళు, ఇంచుమించుగా భూపాల్ నుంచి వచ్చారు, యానాం నుండి వచ్చారు, చాలా దూరం నుంచి, రాజమండ్రి, హైదరాబాద్ నుంచి. నిన్న అందరూ ఇదంతా నిండిపోయి, నేను ఈ టైంకి మహాక్షేత్రంలో ఎంత జన సందోహమో చెప్పలేం. వాళ్ళందరూ మంత్ర పునశ్చరణ చేసిన వాళ్ళే. ఈ మంత్ర పునశ్చరణ చేసి తరించారు. చాలా మంది మంత్ర హోమం కూడా చేశారు, అందరూ దశాంశం తర్పణం చేసి హోమాలు కూడా చేశారు. అటువంటి సిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. నేనే చెప్పాలని కాదు, నాలాంటి ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మంత్రం చెబుతాను రండి అని ఎవరూ చెప్పరు. మంత్రం చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. అది కూడా నీకు ఇష్టమైన మంత్రంతో సాధన చేయలేం. అక్కడ చూడగానే ఆ గురువులోంటి ఒక శక్తి ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది మనలోకి అనుకోకుండా. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సమ్ మెసేజ్ వస్తుంది, గురువు గారు బాలా మంత్రం చెప్తానని చెప్పి అతను ఫిక్స్ అవ్వరు, నాకు గణపతి చెప్పడం నువ్వు ఫిక్స్ అవ్వలేవు. అతను చెప్పిన తర్వాత ఆ సమయంలో ఏది అమ్మవారు అనిపిస్తే అది చెయ్యాలి. ఎక్కువగా త్రిపుర సుందరి మంత్రం, ఎందుకంటే
నాకు 1989లో ఒక ప్రతిష్టకి వెళ్ళాము. అక్కడ సౌకర్యంగా లేదని చెప్పి కొంచెం ఇబ్బంది పడి వరిగడ్డి మీద పడుకోవాల్సి వచ్చింది. ఆ ఊర్లో ఇంకేం లేవు, వరిగడ్డి మీద పడుకుని తువ్వాలు వేసి పడుకున్నాను. కొంచెం దూరం వేసింది. ఎందుకో కూర్చుంటే నిజంగా నాకు ఆ మంత్రం తెలియదు, కానీ వచ్చింది త్రిపుర సుందరి మంత్రం. ఆ మంత్రాన్ని మా అమ్మగారు మా గురువు గారికి 91లో అడగడం జరిగింది. ఇది త్రిపుర సుందరి మంత్రం రా, నేను నీకు అదే చెప్దాం అనుకున్నానంటే అమ్మ ఇలాగ వచ్చిందని ఇంకా అమ్మవారి మంత్రం చెప్పేసింది నీకు అన్నారు. అంచేత ఇప్పుడు కూడా చాలా మందికి త్రిపుర సుందరి మంత్రం నేను ఉపదేశం చేస్తున్నాను. సుమారుగా నాకు తెలిసి 4 లక్షల మందికి మాత్రం ఇచ్చుంటాను మంత్రం. అందరూ చేస్తున్నారు, అందరూ తరిస్తున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా ఆ మంత్రం చేసుకుని మాకు అద్భుతంగా ఉందని చెప్పేవాళ్ళ తప్ప మంత్రం చేస్తే ఇలాగుంది గురువు గారు అని చెప్పేవాళ్ళు నాకైతే లేదు. ఒకవేళ అలా జరిగినప్పుడు నాకు చెప్పడానికి సంకోచించలేదు, కానీ 199 మంది మాత్రం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మంత్రం నాకు వినిపించింది మా అమ్మవారి ద్వారా నాకు ఉపదేశమైంది. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమ త్రిపుర సుందరి మాం రక్ష రక్ష అనే మంత్రం త్రిపుర సుందరి మంత్రం. ఇది చాలా బాగుంటుంది, విద్యార్థులకు ఎక్కువగా బాగుంటుంది. వాళ్ళు చెదిరిపోతుంటుంది మనస్సు. ఇప్పుడు చాలా లౌకిక ప్రపంచంలో చాలా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అన్నిటికీ కూడా విఘ్నాలు కలుగుతున్నాయి. వాళ్ళందరూ హాయిగా ఉండాలి అంటే ఈ మంత్ర సాధన చేయాలి. అలాగే మేధా దక్షిణామూర్తి చాలా గొప్ప మంత్రాలు, ఇవన్నీ కూడా హైగ్రీవుడి మంత్రాలు, ఇవన్నీ చాలా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నిట్లోని సాధన మొదలు పెట్టచ్చు. కానీ ఎక్కువగా శ్రీ విద్యలో నిలబెట్టేవి గణపతి, బాల, అశ్వారూఢ, అలాగే అన్నపూర్ణాదేవి, సౌభాగ్య విద్యేశ్వరి, ఇవన్నీ ఉన్నాయి. గురువులు చెప్తారు. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని అన్నీ ఒకేసారి తీసుకుని దేనికి న్యాయం చేయకుండా ఉండే కంటే ఒక మంత్రం తీసుకుని న్యాయం చేస్తే మిగతా మంత్రాలన్నీ కూడా అమ్మవారి పిలిచి మనకి ఇప్పిస్తారు. అక్షర లక్షలు అంటారు కదా గురుగారు. అంటే మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు జపం అంతే. ఏం లేదు, 1,00,000 జపం చేస్తే మన మనస్సు 10 సార్లు 15 సార్లు అమ్మవారి మీద ఉంటుంది. మీదంతా నిర్వీర్యమైనట్టు కాదు, కానీ 10 సార్లు మనం అమ్మవారితో ఉండడానికి ఈ 99,999 కూడా పనికొస్తాయి. అంచేత 1,00,000 జపం చేయమని ఎందుకు చెప్తారంటే 1,00,000 చేసేస్తే వాడు నిష్కాముడు అయిపోతాడు. కానీ చెయ్యాలని తపత్రం. అంచేత అక్షర 1,00,000 జపం అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే కొంత సమయాన్ని దానికి వెచ్చించి వాడు పునీతుడు అవుతాడు. వాడిని చూసి వాడి పిల్లలు, బంధువులు, వాళ్ళ స్నేహితులు 1 గంట ఎప్పుడు జపమేనా అనేవాళ్ళు ఎప్పుడు జపం అనే స్థితికి వస్తారు. అంచేత అది మనం మార్పు కోరుకోవాలి. కొంతమంది అంటుంటే ఎప్పుడు జపమేనేంటి అంటూ ఉంటారు, కానీ ఎప్పుడు జపం చేస్తావు అనేటట్టుగా మనం అనిపించుకోవాలి. అంటే సాధన చేయాలి. ఆ సాధనకి ఇది అవసరం. అంటే మామూలు భౌతికమైనటువంటి కోరికలు మా భౌతిక ప్రపంచంలో ఉండడానికి ఈ మామూలు వాళ్ళంతటా వాళ్ళు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం తెలుసుకోవడానికి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాము గురుగారు ఈ మంత్ర సాధనతో? మంత్ర సాధనతో ఉంది. అంటే లౌకిక వాంఛలు కోరుకోకూడదు కదా, ఎవరిస్తారు? అమ్మవారు ఇవ్వకపోతే. నాకు ఇల్లు కావాలి, ఎవరిస్తారండి? నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు పుట్టాలి, ఐశ్వర్యం రావాలి, బంధువులు కావాలి, ఇవన్నీ ఇంకోళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి లేరు. కాబట్టి ఆమెను వాడుకుంటాం, కానీ అదే పని చేయకూడదు. ఒకసారి చెప్పాం, మెసేజ్ పెట్టాం, ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు వృధా కాకుండా జపం చేయాలి. జపం చేస్తూ ఉంటే నువ్వు మర్చిపోయినా ఆవిడ గుర్తు చేసి ఇచ్చేస్తుంది. గుర్తు చేస్తుంది, గుర్తుగా ఇస్తుంది. ప్రపంచానికి సాధన చాలా అవసరం. అలౌకికం వేరు, లౌకికం వేరు. మంత్ర సాధన ఏం చెప్పింది? మంత్రం ఏం చెప్పింది? నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మార్గాలు చెప్పాయి. అంతేగాని ఈ జన్మ రహస్యం మాత్రం ఎప్పుడు తెలుసుకోకు. జన్మ రహస్యం అమ్మవారికే తెలియాలి. రహస్యం ఎప్పుడు అమ్మవారి సొత్తు. రహస్యం అనేటువంటి నామానికి ఒక రూపం ఉంది అంటే అమ్మవారి రూపం, అమ్మవారి రహస్యం క్లియర్గా తెలిసిపోయింది. అంటే జన్మ ఎత్తినందుకు దీని సాద్గత సద్గుణోపాసనతో వస్తుందని మాత్రం తెలుసుకో, దీన్ని జాగ్రత్తగా చేసుకో అని చెప్పడమే శాస్త్రాలు, ధర్మాలు చెప్పారు. అంటే నాకు ఒక విషయం తెలుసుకోవాలని, మీరు అమ్మవారిని మీ మనోనేత్రంతో వారిని దర్శించినప్పుడు మీరు ఆ రూప వర్ణన మాకు ఒకసారి. రూపవర్ణ నకదీది సంచంద నమజ్జన తమోగుణ పదద్వజ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మవారు ఎప్పుడూ ఒకే భావంతో, అంటే చిత్ర విచిత్రంగా 1000 నామాలు చెప్పాం కాబట్టి 1000 ఆకారాలతో నేను ఎప్పుడు దర్శించలేదు. కొన్నాళ్ళు బ్రహ్మ అనుకునేవాడిని, తర్వాత అమ్మ అనుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడూ నేను అది కోరుకోలేదు. నాకెప్పుడూ కూడా మంత్ర సాధన చేసుకుంటే అమ్మే కనిపిస్తుంది. మంత్రం ఎవరి గురించి చేస్తున్నా? అమ్మ గురించి. అమ్మే కనిపిస్తుంది. ఆవిడ ఉండకపోతే నేను మంత్రమే చేయలేను. అంచేత నాకు ఎప్పుడూ కూడా శబ్ద తరంగాలతోటి
అమ్మ రూపంతో అలా ప్రతిరోజు దర్శిస్తాను. అది ఒక సెకండ్స్, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంతేగాని అదే భావంతో మాత్రం నేను ఎప్పుడు ఉండను. ఎందుకంటే అది అలవాటు అవ్వకూడదు మనకు అలవాటు అది ఏంటి అంటే మనం బయట ప్రపంచాన్ని రాలేము, మన ద్వారా ఏమీ చేయలేము. జనారంజంలోనే ఉండకూడదు వాడు, అదొక నియమం కూడా ఉంది. అంచేత జనారంజంలో ఉన్నప్పుడు జనారంజానికి మనం పనికి రావాలి అంటే అమ్మ నువ్వు ఉంటూ, కానీ నువ్వు ఉన్నావని ధైర్యంతో నేను చేసే ప్రతి పని కూడా నువ్వు తదాస్తు అను, నేను చేసే మంచి పనులకు సుమి, చెడ్డ పనులు కాదు అని దర్శనం చేసేవాడిని. చాలాసార్లు ఇక్కడ ఎంతమందికో మా శిష్యురాల కరుణకైతే భయపడిపోతుంటే మధ్యదారిలో కనిపించి రోడ్డు మీద దీపెట్టింది. అలాగే మా వెల్డింగ్ చేసేవాడికి దర్శనం ఇచ్చింది, మా వాచ్మెన్కి దర్శనం ఇచ్చింది, మా శర్మ లలితాశాస్త్రం పారాయణ చేస్తుంటే మా బుజ్జి తల్లి వెళ్ళి అగ్నిల్సి పట్టుకుని నుంచి లలితాశాస్త్రం వింది. ఇది భారతదేశానికి ఎలా నేను చెప్పగలను చెప్పండి? కెమెరాలో బంధించాలా, ఫోటోలు తీయాలా, ఎవరికైనా చిక్కుతుందా? ఎవరికి చిక్కని తల్లి, దేనికి చిక్కని తల్లి, మనకి చిక్కగా చూసే తల్లి అమ్మ మాత్రమే. అంచేత దర్శనం మాత్రం జరుగుతూ ఉంది. ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రం రహస్యతత్వాలు నేను మాత్రం అనుభూతి పొందాను. ఎప్పుడూ హాయిగా ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో నాకు ఎప్పుడూ అలాగే కనిపిస్తుంది. అంతే. అంటే ఈ సాధన, అమ్మవారి ఉపాసన మనం తరించడం కోసం అండి, మన ద్వారా అందరినీ తరింపు చేయడం కోసం అండి? అంటే మీకేమనిపిస్తుంది? మామూలుగా అంటే ప్రశ్న వేస్తున్నారు కదా, ఒక ప్రశ్న ఉత్పన్నం ఏంటంటే ఆ ప్రశ్నకి మీరు కొన్ని కారణాలు తెలుసుకుంటూ ఉంటారు. మీకేమనిపిస్తుంది? ఈ యొక్క ప్రశ్న నేను వేస్తున్నాను అంటే ఒక టీచర్ ఉంటే అందరిని విద్యార్థుల్ని పాస్ చేయాలని చూస్తారు కదండి. ఈ ఉపాసనలోకి వచ్చిన వాళ్ళు వారి ఉపాసన బలంతో చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఒక వెలుగు వైపుగా నడిపిస్తే బాగుంటుంది. వారు తరించడం అనేది ఎలాగ అమ్మవారి దయతో వారు తరించిన తర్వాత జన్మ తీసుకున్నారేమో అనిపిస్తుంటది. ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఉడకబెట్టడానికి పాత్ర అవసరం, కానీ ఏ పాత్ర పెడితే ఆ పాత్ర కేజీ బియ్యం ఉడకదు. కేజీ బియ్యం ఉడకడానికి తగినటువంటి పాత్రను మనం ఎంచుకోవాలి. అలాగా ఈ పాత్ర కూడా కొంతవరకు నేను నిలబడాలని ప్రారంభించాను, కొంతమందిని నిలబెట్టాలని ప్రారంభించాను, ఎంతమందికో నిలబెట్టే అవసరం ఉంటుందని చెప్పి ఇంకా ప్రారంభిస్తున్నాను. అది ఉపాసన రహస్యం. అయితే ఉపాసన ఎప్పుడు కూడా ఇంతమందికి నేను చూడగలని చేయలేం, కానీ చేస్తూ ఉంటే ఇంతమందికి మాత్రం తరింపించే అవకాశం మాత్రం ఇది జరుగుతుంది. అంటే మన పాత్ర అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, అవసరాన్ని బట్టి తగ్గుతూ ఉంటుంది. అంటే మనమే ముఖ్యమని ఎప్పుడూ చూడకూడదు. ఏది ముఖ్యమో దాన్ని మనం ప్రపంచానికి అందించాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో ఇక్కడికి వస్తారు. అందరి అవసరాలకి ఒకే భావం ఎప్పుడూ కూడా తీర్చదు. ఒక్కొక్క భావం, మీరు ఇందాకలే అన్నారు, ఒక విద్యార్థిని పాస్ చేయడానికి ఒక ఉపాధ్యాయుడు అహర్నిశలు కృషి చేస్తాడు. పాస్ అంటే ఏంటి? ఒక మెట్టు ఎక్కించడం. కానీ నేను పాస్ చేయడం అంటే ముందుకు పంపించడం. అంచేత నేను ఎప్పుడు కూడా వాళ్ళు పాస్ అంటే ముందుకు వెళ్ళండి అంటుంటాం. అంచేత జరిపించడం వేరు, జరిగించడం వేరు, జరపడం వేరు. ఈ మూడు కూడా స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ మూడు కారణాలకి కూడా ఉపాసన అద్భుతంగా పనిచేస్తుంది. అదే నమ్మకంతో ఆ రోజున వేసిన మొక్క ఈ రోజున ఇంత అద్భుతాన్ని ఆవిష్కృతమైంది. ఎంతమందో సాయం చేశారు. నేను చేసే సాధనకి ఎక్కడ భంగాలు కడక్కుండా నన్ను అద్భుతంగా కూర్చునే స్థాయికి వీళ్ళందరూ చేశారు. కాబట్టే నాకు ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను ఈ రోజున జపం చేసుకుని ఈ రోజున మీరు అడిగే ప్రశ్నలకి కొన్ని అన్నిటికీ చెప్పకపోయినా కొన్నిటికైనా సమాధానం చెప్పే అవకాశం అమ్మవారు ఇచ్చారు. అంటే ప్రశ్న అంటే ఒక అణువు, అంటే అమ్మ గురించి రహస్యాల్లో ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రశ్న మీన్స్ ప్రశ్న అన్నదానికి కూడా అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. నిజంగా జవాబు చెప్పడం ఈజీ, ప్రశ్న తయారు చేయడం కష్టం. బాగా తెలుసుకోండి. ఎందుకంటే ప్రశ్నలు తయారు చేసేవాడు అహర్నిశలు కష్టపడాలి, జవాబు రాసిన వాడు ఒక రాత్రి చదివితే చాలు. అంచేత ప్రశ్న తయారు చేయడం కష్టం. అంచేత శ్రీ విద్యా రహస్యమే కాదు, నాట్ ఓన్లీ ఏది చేసినా కూడా ఒకటి ఉత్పన్నం అయితేనే ఉన్మేష నిమిషోత్పన్న, అది ఉత్పన్నం అవ్వాలి. ఉత్పన్నం అయితేనే దానికి సమాధానం వెతుక్కుంటూ ఉంటాం. అంచేత ప్రతి దానిలో కూడా సమానాధిక వర్జిత ఉపాసన ఎప్పుడు కూడా నిలబెడుతుంది. రెండు గుణాలు అందులో ఉన్నాయి. అంచేత నేను నిలబడడానికి చేస్తే నా కుటుంబమే తరిస్తుంది, మనం నిలబెట్టాలని చేస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయి. అన్ని కుటుంబాలు బాగుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు నా పిల్లలు నా ఇంటికి వస్తారు అన్న భావంతో ఈ సాధన జరుగుతుంది. ఏదైనా మనం ఒక పని చేయలేకపోతున్నాం అనుకోండి, శక్తి తక్కువైంది అంటారు, నీరసం, వాడికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళ శక్తి తక్కువైంది, శక్తిహీనం. ఆ శక్తి అనేది అమ్మ రూపమే కదండి, అమ్మే కదా. అంటే శక్తి తగ్గింది, శక్తిహీనమైంది శరీరానికి.
ఎన్ని కూటాలు ఉన్నాయో అన్ని కూటాల్లో శరీరం ఏం చేస్తుంది అంటే కొన్ని సంవత్సరాలకి దాని పని చేస్తుంది, అలసిపోతుంది, బాగా అలసిపోతూ ఉంటుంది అన్నమాట. అంచేత శరీరంకి ఆసక్తి కలిగింది అంటే దానికి ఆహారంతో నిలబెట్టుకుంటున్నాం. మానసిక ఆసక్తి కలిగింది అనుకోండి, దాన్ని మంత్ర సాధన. వాడు మానసికంగా రైట్, శారీరకంగా అన్ఫిట్. కానీ శారీరకంగా వాడిని ఉత్తేజపరచడానికి ఏంటి వాడాలో అది వాడాలి. ఆ వాడింది లోపల శక్తిని పుట్టించే శక్తి మంత్రం చేస్తుంది. నేను అశక్తుడిని ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, పరిగెట్టాలని ఉంటుంది వాడి జీవితంలో, ఆ తీరని కోరిక. కానీ మానసికంగా ఎంత దూరం పరిగెడుతున్నాడు, వాడు ఆధ్యాత్మ తత్వంతో వాడు ఎంత దూరం పరిగెడుతున్నాడు. మనకంటే కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు వెళ్ళి ఆలోచన విధానాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడు. వాడు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ నాట్ ఓన్లీ, కానీ ఎప్పుడు ఆధ్యాత్మిక హ్యాండిక్యాప్డ్ కాదు వాడు కదా. అంచేత నీరసం వేరు, నీరసించిపోవడం వేరు. దానికి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికైనా అవుతుంది. కానీ మానసిక నీరసం రాకుండా మాత్రం మానసికంగా చూసుకోవాలి. మనోధైర్యం పెంచుకోవడానికి మంత్ర సాధనే పెద్దలు నియమించిన దారిలోనే మనం మంత్ర సాధన చేసాము. నేను మంత్రోపాసకుడు కదా అని చెప్పి ఇంకో దారి మనం వేసుకోకూడదు. మనం మహనీయులు వేసిన దారిలోనే వెళ్ళాలి. మన సాధన కూడా అక్కడే వేయాలి. మనం మహనీయులు వేసిన దారిలో వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడక్కడ వాడేసి ఆ శక్తిని అంతా కోల్పోతూ ఉన్నప్పుడు చిన్న చిన్న రోడ్డు రిపేర్లు వస్తాయి. ఆ రిపేర్కైనా మనం పనికొస్తాం మన సాధన అని చూడాలి తప్ప మనం సాధకుడిని నేను అయిపోయాను, నేనే గొప్పవాడిని, నేను కూడా ఒక తత్వాన్ని రాస్తానని చెప్పి ఇంకో దారి వేయటం అన్నది సమంజసం కాదని నా అభిప్రాయం. చాలా మంది అలా చేస్తున్నారని నాకు వినిపిస్తున్నారు, నేనైతే చూడలేదు. అది వద్దు. మనం ఏంటంటే మహనీయులు వేసిన దారిలో వెళ్దాం. వాళ్ళు వేసిన సాధన అద్భుతం. వాళ్ళ వేసిన దానికంటే గొప్పగా మనం ఎప్పుడు వేయలేం. అంటే ఆ గొప్పతనం కోల్పోకుండా మనం నిలబెట్టాలి అంటే దానికి ఆ సాధన చేసుకుంటూ అదే దారిలో వెళ్తే మనతో ఇంకో 10 మంది వస్తారు. తెలియని దారి ఒక 10 వేసే బదులు తెలిసే దారి ఒకటి మంచిది. ఆ తెలిసే దారినే మనం దరికి తీర్చేటువంటి యోగ్యతని మంత్ర సాధన చేస్తాం. ఒక మంత్ర జపం చేసిన తర్వాత అది సిద్ధించిన తర్వాత అండి మరొక మంత్రాన్ని చేయొచ్చు అంటారు కదా. కానీ ఈ సిద్ధించిన సిద్ధి వారికి ఎప్పుడు ఉంటుందండి? అంటే మధ్యలో వాళ్ళ మంత్ర జపం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి. ఇవాళ గణపతి చేసి రేపు బాల చేసి ఎల్లుండి గాయత్రి చేయాలి అది కాదు. సిద్ధి ఎప్పుడూ వాళ్ళు ఆవృతం చేస్తూ ఉండాలి. అలా నిరంతరం వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇంకో సంఖ్యా ప్రమాణం చేసిన తర్వాత ఆ సంఖ్య అయిన తర్వాత ఆ సిద్ధి అలాగ ఉంటుంది. అది జారిపోకుండా పెట్టాలి. అది మళ్ళీ అదే మంత్ర సాధన రోజు చేసుకుంటూ ఉండాలి. అంటే అది తరక్కంట. ఒక బిందులో గ్లాసులు నీళ్ళు తీస్తాం, 2 గ్లాసులు తీస్తాం, 3 గ్లాసులు తరుగుతుందని తెలుసు, మళ్ళీ బిందుని నింపుకోవాలి. అంతేగాని పూర్తి అయిపోయాక నింపుదాము అంటే కరెక్ట్ కాదు. అది పదార్థం, ఎవరైనా నింపుతారు, నువ్వు నింపపోయినా. ఇది పరమార్థం, ఎవరు నింపలేరు, మనమే నింపుకోవాలి. అంచేత ఒక స్థాయికి వచ్చి సిద్ధించిన తర్వాత సిద్ధులు కోల్పోకుండా దాన్ని కాపాడుకోవడమే మళ్ళీ నిరంతరం చేస్తూ ఉండాలి. అందుకే మహనీయులు కూడా చాలా జాగ్రత్తగా చెప్పారనమాట. దీనికి దిగ్బంధనాలు ఉన్నాయి, దిగ్బంధన మంత్రాలు ఉన్నాయి. అది మహావిద్యలో ఉంటుంది. మహావిద్య హోమం చేసినప్పుడు పరివస్య రహస్యంలో మహావిద్యలో కూడా చక్కగా చెప్పారు ఎలా దిగ్బంధనం చేసుకోవాలి, ఎలా దాన్ని ఆ స్టేబుల్గా ఆ ఎనర్జీని కాపాడుకోవాలని చెప్పారు. కానీ అంతా కూడా అదొక సైంటిఫిక్ రీజన్, ఒక సైంటిఫిక్, అది ఒక సైన్స్తో ప్రారంభమైంది. మనం దాన్ని సెన్స్తో దాన్ని కొలుచుకోవాలి. సెన్స్ ఉన్న వాడికి సైన్స్ ఉపయోగపడుతుంది, సెన్స్ లేని వాడికి సైన్స్ ఉపయోగపడదు. అది ఒక తత్వం. కానీ మహనీయులు ఏం చెప్పారంటే దిగ్బంధనం చేసుకున్న తర్వాత వన్స్ ఆ శక్తి కోల్పోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక పదార్థం ఒక సంచిలో పెట్టినప్పుడు ఒక దానికి తగిలింది, ఒక రంధ్రం పడింది అనుకోండి, జారిపోతుంది. జారిపోతున్నప్పుడు ఏం చేస్తాము, రంధ్రం పెద్దదైనప్పుడు చూసుకుంటాం అనకూడదు, రంధ్రం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన శక్తి కోల్పోతోందని ఆలోచన మనతో ఎప్పుడైతే వచ్చిందో అనుష్ఠానాన్ని ఎక్కడో మనం భంగం కలిగినట్టుగా అనుష్ఠానాన్ని జాగ్రత్తగా చూసుకుంటే శక్తి కోల్పోకుండా మాత్రం ఉంటుంది. అందులో అనుమానం అయితే లేదు. అంటే సామాన్యులు అన్ని వర్ణాల వాళ్ళు అందరూ కూడా ఈ అనుష్ఠానము, ఈ మంత్రసిద్ధి, మంత్ర సాధన అని చేసుకోవచ్చు. సర్వవర్ణాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అని చెప్పింది. అన్ని వర్ణముల వాళ్ళకి శ్రీ విద్య. శ్రీ విద్య బ్రాహ్మడికి అనే క్షత్రియుడికనో వైశ్యుడికనో శూద్రుడికనో లేదు. ఇది 4 వర్ణముల వాళ్ళు శ్రీ విద్యను చేయొచ్చు. ఇది నా అభిప్రాయం కాదు, పెద్దల అభిప్రాయం కాదు, శాస్త్రాల ధర్మాలు చెప్పినవి. కానీ అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని వర్ణాలకు అవసరం. అది తెలుసుకుని దీనిలో నిలబడితే చాలా బాగుంటుంది. ఏమైనా టూకీగా కొంచెం
తెలియజేస్తే వాళ్ళు తప్పు ఏ చేసేవాళ్ళు విధంగా కూడా సరిదిద్దుకుంటారు కదా. కొన్ని నేను అంటుంది ఏంటంటే అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని ఉంటాయి. అదేంటే ఇలా చెప్పేది కాదని, అలా అదే గురువు దగ్గరికి వెళ్ళి నేరుగా కొన్ని తీసుకుంటే ఆ సంశయాన్ని, ఏదైనా నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని, సంశయంతో ఏం పని చేసినా ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. నిస్సందేహంగా చేస్తే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. అవును. అంచేత ఒక ఖాళీ పెట్టిని ఇందులో ఏదో ఉందని మాయ చేసే బదులు మూత తీసి చూపిస్తే వాడికే తెలుస్తుంది. అంచేత మనలో ఏదుందో నేను మూత తీయకుండా తెలుసుకునేవాడు శ్రీ విద్యా రహస్యం తెలిసిన వాడే అవుతాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు దాన్ని చెప్పగలడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు ఎక్కడ ప్రాబ్లమో చెప్తాడు, ఈ మెకానిక్ టీవీలు బాగు చేసేవాడికి అందులో ప్రాబ్లం తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా మంత్రం తప్పు చదివితే నేను చెక్ చేసుకుంటాను. ఇలా కొన్నింటికి కొన్ని ఉన్నాయి. అంచేత అన్ని వర్ణముల వాళ్ళు చేస్తున్నప్పుడు సపోజ్ బ్రాహ్మణుడు చేశాడు, మొదటి నుంచి కొన్ని కట్టుబాట్లకి నియమాలకి నిబద్ధతలకి వాళ్ళ కుటుంబాలు రావడం వల్ల వీటికి ఇది వంట పడుతుంది. క్షత్రియుడు ఉన్నాడు, కొంతవరకు 50% రావచ్చు. వైశ్యుడు ఉన్నాడు, వ్యాపార రహస్యం. అంతే బ్రాహ్మణో సింహకమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్స యద్వేశ్య పద్భ్యాగం శూద్రో జాయిత అని చెప్పి ఋషిసూక్తం చెప్పింది. నారాయణ ముఖంలోంచి బ్రాహ్మణుడు, భుజంలోంచి క్షత్రియుడు, ఊరువుల్లోంచి వైశ్యుడు, పాదాలలోంచి శూద్రుడు పుట్టాడు. అంత మాత్రం శూద్రుడు ఇది కాదు. నిజంగా చెప్పాలంటే పాదపూజ చేస్తున్నాం అంటే ఎవరికి చేస్తున్నాం? వాడికే ముందు ఎక్కుతుంది, తర్వాత వీడికి. అంచేత ఈ రోజున లౌకికంలో అనేకమైనటువంటి భావాలు పెట్టుకుని ఒక వ్యక్తి నిలబడ్డం గురించి అనేక మంది వ్యక్తుల్ని ఈ విధంగా వాడుకుంటున్నాను నా అభిప్రాయం. అది వద్దు, మనందరం ఒకటే అన్న భావమే శ్రీ విద్య రహస్యం నిలబెడుతుంది. అంటే శ్రీ విద్యను తెలుసుకోవాలి, శ్రీ విద్యని అపారంగా ప్రేమించాలి, శ్రీ విద్యలో ఉన్న రహస్య తత్వాన్ని తెలుసుకుని ఆచరించాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను ఎవరు విమర్శించే స్థితికి లేకుండా నువ్వు చక్కదిద్దుకోవాలి. అది శ్రీ విద్యలో ముఖ్యమైన రహస్యాలు. ఈ 4 తెలుసుకోవాలి. నాకు తెలుసు కాబట్టి ఈ విద్యతోటి ఏదైనా చేసేయచ్చు, కానీ ఏదైనా చేసేదానికి ఈ విద్యను వాడకూడదని నా అభిప్రాయం. అంచేది అవి ఆ నియమాలు కొన్ని చెప్పండి టూకీగా అంటే దీని చిన్న విద్యతో ఏదైనా చేయొచ్చు. అంతర్ముఖ సమారాజ్యం అని చెప్పిన శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు, శత్రువును కూడా మనం వశపరుచుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా చేయకూడదు. చేయడం వల్ల శక్తిహీనం అయిపోతుంది. కొన్నాళ్ళకి వాడు కురీపిగా మారిపోతాడు. నిజంగా ఈ విద్యతో ఎవరికైనా ప్రమాదానికి దారి తీస్తే వాడు కుష్ఠవ్యాధితో ప్రారంభమవుతుంది మరుజన్మ. అంచేత ఈ అనర్థాలు నిజమా అబద్ధమని మనకు అనవసరం, కానీ నిజమైతేనే వాళ్ళు రాస్తారు. అంచేత అంత ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తర్వాత ప్రమోదం దగ్గరికి వెళ్తాం మనం. ప్రమోదం నిలబెడుతుంది, ప్రమాదం అర్హిస్తుంది. అంచేత కొన్ని రహస్యాలు కొన్ని తత్వాలతో కొంతమంది వెళ్తాం. అంచేత అటువంటి స్టెబిలిటీ కొన్ని తత్వాల్లో కొన్ని వర్ణాల్లో ఉండవేమో అని చెప్పి జాగ్రత్త పరచడానికి చెప్పేటువంటి విషయం తప్ప అజాగ్రత్తగా వెళ్ళకండి అని చెప్పడానికి నా ప్రయత్నం తప్ప వాళ్ళని విమర్శించడం గురించి కాదు. అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా చెప్పబోయేది ఒకటే. టీవీలో నా బోటి వాళ్ళు ఎంతమందో నేను చెప్పిన దానిలో కూడా కొన్ని ఆచరించి కొన్ని ఆచరించడానికి ముందు వచ్చి తెలుసుకుంటే మీ అందరికీ మంచి విషయాలు తెలుస్తాయి. ఒక 10 నిమిషాల్లో జీవిత సృష్టి అంతా చెప్పలేం ఎవరం కూడా ఏమండి, కానీ 10 నిమిషాలు మన జీవితాన్ని మారుస్తోందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాలు జీవితంలో అద్భుతమైన అమృతతుల్యమైనటువంటి తేనెలో ముంచుకుని పనస్తోన్న తిన్నట్టుగా ఆనందం ఆ క్షణమే అనిపిస్తాం. అలాగా ఒక 4-5 ఎక్కువైతే కడుపుకి ఇబ్బంది వస్తుంది. కానీ ఇది ఎన్నిసార్లు విన్నా అటువంటి మాధుర్య తత్వంతో ప్రపంచం నాశనం కాకుండా నీ వంతుగా నా వంతుగా నిలబెట్టేటువంటి పరికరాలు, శక్తులు, శక్తి కూటములు ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని వినండి, ఆచరించండి అని చెప్పి ఇంకొకసారి ఈ బాలభాస్కర్ శర్మ చెప్తున్నాను. చాలా సంతోషం గురుగారు. అయితే ఇక్కడ ఈ ఆశ్రమానికి దీనికి ఒక నామం ఇవ్వాలి, దీనికి ఒక పేరుతో పెట్టాలి ఇలా అనుకున్నప్పుడు అమ్మవారు మీకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే? నాకు ఇచ్చినటువంటిది ఒక దేవి పీఠమే ముందు సందేశం ఇచ్చారు. ఎప్పుడైతే నలుగురు రావడం వెళ్ళడం జరుగుతుందో ఇది ఒక ఆశ్రయంగా మారితే బాగుందేమో అనిపించింది. ఇక ఆశ్రయం, దేవి ఆశ్రయం, అది ఆశ్రయం పిలవకుండా ఆశ్రమం పెట్టారు. దేవి ఆశ్రయం నలుగురికి ఒక నీడనిచ్చేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రంగా ఎదగాలి, భారతదేశానికి ఇది ఒక పుట్టిలుగా మారాలి అని నా తపన. అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు అందరికీ కూడా ఆశ్రమం తరపునే పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇస్తాము. వాళ్ళకి పూజ చేయిస్తాము. తీర్థం ప్రతి వాళ్ళకి నా చేతులతో ఇస్తాను. వాళ్ళ పూజ చేయిస్తాను, భోజనం పెడతాను. ఆఖరి వాడు భోజనం చేసి ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను మా ఇంటికి వెళ్ళను. ఇది నా తపన. అంచేత పుట్టింటికి ఆడపిల్ల మగపిల్లడు వచ్చి ఎలాగ ఆనందంగా వెళ్తున్నారో అలాగే ఆనందంగా వచ్చి వెళ్ళాలని సంకల్పంతో దేవి ఆశ్రయంగా అనుకున్నాము. దేవి ఆశ్రమంగా మారింది. ఏకోత్తర సహస్ర శ్రీ చక్ర
పీఠం ఇది. అంచేత అన్ని బహురూప బుధార్చితన్నగా ఈ 2 పేర్లు ఎక్కువగా అందరికీ తలమానికంగా ఉన్నాయి. అంచేత తప్పకుండా ఆ పేర్లతోటే మనం ముందుకు వెళ్ళిపోతాం, అలవాటు అయిపోయింది. కానీ 2 కోట్ల పేర్లున్న ఒక శక్తి పేరే. అంచేత దేవి ఆశ్రమమైన దేవి పీఠమైన అమ్మవారి యొక్క. అవునండి. కానీ కోటి శివలింగాలు పెట్టాలని మీరు భవిష్యత్తులో శివశక్తుల్ని ఇద్దరినీ కూడా ఒకే దగ్గర పెట్టి ఆలోచించాలని చెప్పి 2014లో ప్రయత్నం చేశాను. 1116 లింగాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కోటి లింగాలకి కూడా 1116 లింగాలు పెట్టి ప్రతి లింగం చుట్టూరా కూడా 9200 లింగాలు పెడుతూ అలాగా 1,11,00,000 భారతదేశానికి అతి త్వరలో దర్శనం ఇప్పించాలి అని అమ్మవారి ద్వారా సంకల్పం చేసుకున్నాను. దీనికి ఎవరైనా పాల్గొనొచ్చండి? వాళ్ళు అందరూ నా తపనే అది. ఇంత విన్నారు కాబట్టి ఎంతమందో సహకరిస్తే ఇంత చేయగలిగాను, మీరందరూ సహకరిస్తే ఇంతకి 1000 రెట్లు చేస్తాను. నా దగ్గర చేసే శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కానీ నడిపించే శక్తి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నైరుతేజ గణేశానం సూర్యం వాయువ్యమేవచ. పరమేశ్వరుడు ఆగ్నేయంలో ఉంటే నారాయణుడు ఈశాన్యంలో ఉంటాడు, అమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఇది దేవీ పంచాయతనము ఉంటారు. ఈ దేవీ పంచాయతనంలో లక్ష్మీ గణపతిని నైరుతి భాగంలో పెట్టి రోజు నిత్యార్చన జరుగుతూ ఉంటుంది. అక్కడ స్వామివారి వాళ్ళు లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ తత్వంతో కలిగినటువంటి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, ఇవన్నీ శక్తి గణపతి, ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్చన, గణపతి నవరాత్రుల్లో స్వామివారికి 9 రోజులు అర్చన ఇలా చేస్తూ, పర్వదినాల్లో స్వామివారి కూడా అభిషేకం గణపతి సూక్తంతో అభిషేకం అర్చన జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడున్నటువంటి రహస్యతత్వం వ్యాపారంలో కానీ చాలా బాధలు ఉన్నాయి. అంచేత గణపతి కామ్య తర్పణాలని 444 సార్లు తర్పణ ఉంటుంది. అది కూడా దేశ క్షేమం గురించి ఇక్కడ చేస్తూ ఉంటాం. చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎవరికి చెప్పడము, ఎవరే వస్తే ఈ 10,000 ఖర్చు పెడతాను చేయడంలో కాదు, అది జరుగుతున్న లౌకికం. కానీ ఆధ్యాత్మికంగా గణపతి శక్తిని ఎక్కడా తగ్గిపోకుండా ఎవరు ఎక్కడ బాధపడినా నా వంతుగా నాకు తెలిసిందాలో నేను చేద్దామని చెప్పి గణపతి కామ్య తర్పణాలు 444 తర్పణాలు చేస్తూ ఉంటాం. మా బుద్ధి పుట్టినప్పుడు 10 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు చేస్తాం. మినిమం 11 సార్లు తక్కువ లేకుండా చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ తరపున మీరు చేస్తారా, లేదా వాళ్ళు వచ్చి చేసుకుంటారా? వాళ్ళకి ఉపదేశం చేసి చేస్తాం. వాళ్ళు ఉపదేశం చేసినా చెయ్యడానికి వీలు లేకుండా కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళకి వరుణిచ్చి వాళ్ళ తరపున మదర్థం భవంత కుర్వంతు వ్రతోష్మి కరిష్యామ అంటే నా యొక్క సంకల్పం మీ ద్వారా నెరవేర్చాలని చెప్పి నేను సంకల్పించుకున్నాను, దీన్ని మీరు చెయ్యండి అంటాం. అందరూ ఉన్నారు, కొంతమంది ఉపాసన తీసుకుని చేయగలుగుతారు. నిన్న IIIT వాళ్ళు వచ్చారు లెక్చరర్లు, 2,40,000 జపం చేయడమే కాకుండా రోజు 11 సార్లు తరపున 1 సంవత్సర కాలం తరపున చేసేటట్టు ప్రొఫెసర్. అతను అద్భుతమైన వ్యక్తి. నిజంగా ఇంత చేసాడు అంటే నన్ను మించిపోయి చేశాను కాదు, నన్ను మించే స్థాయిలో ఆలోచించాను మాత్రం నేను గర్వపడ్డాను. ఎందుకంటే గురువు ఉపదేశం ఇవ్వడం గొప్పతనం కాదు, ఉపదేశాన్ని 4 ఫ్లోర్లు వేసి నిలబెట్టుకోవడం గొప్పతనం. అంచేత తండ్రి ఒక ఫ్లోర్ వేస్తే కొడుకు 2 ఫ్లోర్లు వేస్తాడు, కానీ శిష్యుడు 1000 ఫ్లోర్లు వేయాలి. అదే నా ఆకాంక్ష. అంటే వేదంలో కూడా ఏం చెప్పింది అంటే ఆయుద్ధాగ్ని అవిశోజుషానో ఘృత ప్రతీకో ఘృతయోనిదేధి ఘృతం బీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రం అభిరక్షతాదివం. పిండ్లవాడి గురించి తండ్రి ఎన్ని బాధలు పడతాడో, ఎంత వెనక్కైనా వెళ్ళిపోవడానికి ఆలోచిస్తాడో వేదం చెప్పింది. ఇంతకంటే సూత్రాలు లేవు. ఇది అబద్ధాలను ఎవరు కొట్టుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఓటమిని అంగీకరిస్తాట పిల్లల చేతిలో గెలవాలని. అటువంటి తండ్రి పరమేశ్వరుడు మనకి. అంచేత పరమేశ్వరుడు ఎప్పుడు కూడా అమ్మ దగ్గర మనం చేర్చడానికి ఎన్నిసార్లు ఓడిపోయాడో, ఎన్నిసార్లు ఓడిపోతాడో, అంత కరుణామయి అమ్మవారు. నువ్వు ఉండవయ్యా పిల్లలు వస్తున్నారంటుంది. లేకపోతే ఆ శివరాత్రి మా సప్త సముద్రాలు ఏకమైనప్పుడు వాళ్ళ బలగం గురించి చిరికితే ఆ కొండ వచ్చింది. అందరూ తెల్లమొహం వేసి చూస్తున్నారు. దేవతలందరూ కూడా ఇన్ని శక్తులు అమ్మవారు ఇచ్చినా కూడా దేవతలు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే దాన్ని స్వీకరించే శక్తి ఎవరిలో లేదు. చూస్తావేంటి, పిల్లలు పాడైపోతారు. ఈ పిల్లలందరూ మన పిల్లలు. ఈ పిల్లలు బాగుండాలి అంటే నువ్వు నేను తాగేయాలి. నువ్వు తాగుతావా, నేను తాగినా అన్నాడు. అందిట పితేవ పుత్రమభిరక్షతాదివం. తండ్రి పోక్షను తండ్రి చేశాడు, ఇక్కడ పెట్టుకున్నాడు. అలాగా మనం తత్వాన్ని నిలబెట్టడానికి మనం నడుస్తూ ఉంటే కదా నలుగురు రావాలని కోరుకోవాలి. అంతేగాని మీరు బయలుదేరండి నేను వస్తానంటే వాడు గురువు కాదు.
గురు సాంప్రదాయం కాదు. అంటే నేను వెళ్తూ ఉంటాను, ఎవరు రాకపోయినా నేను ఆకను నడక. అంచేత మనం నడుస్తూ ఉందాం, మనతో నలుగురు వస్తారు. ఎప్పటికైనా గెలుపు ప్రపంచానికి ఇవ్వడంలో నేను ఒక నవ్వుతాను అనే నమ్మకంతో ఈ ప్రయత్నం చేశాను. ఇంత చేశాను. సూర్యనారాయణ స్వామి వారు వాయువ్యంలో స్వామివారిని పూజ ఉంటుంది. ఇది కాకుండా ఆ శ్రీచక్రానికి ఇదే దిక్కుల్లో యంత్రాలు ఉంటాయి. నిత్యం అర్చన చేస్తాం. నిత్యం అర్చన చేసినప్పుడు శ్రీచక్రం చుట్టూరా కూడా గణపతి యంత్రము, సూర్యనారాయణమూర్తి యంత్రము, నారాయణ యంత్రము, రుద్ర యంత్రము ఉంటాయి. మధ్యలో శ్రీచక్రం ఉంటుంది. దానికి పంచాయతన పూజ అక్కడ జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే ఇక్కడ కూడా మా పిల్లలు చేస్తుంటారు. మొట్టమొదట నాకు ఈ ఆశ్రమం కట్టినప్పుడు ఈవిడ నాకు స్వప్నావస్థలో దర్శనం ఇచ్చారు. ఈవిడ ఇలా ఉంది. నేను రాజమండ్రిలోని మా శిష్యులింటికి వెళ్ళినప్పుడు ఆశ్రమం కట్టినట్టు అందులో అమ్మవారిని పెట్టుకున్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది. నేను ఆశ్రమాలు కట్టడం ఏంటి, నేను జాగా కొనుక్కోవడం ఏంటి, ఏదో అనిపించింది. అనిపించిన తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆశ్రమం కడతాను అని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఈవిడ చెప్పిందో ఎవరింట్లో ఉంది ఈ ఫోటో అని పెట్టకుండా మొదలు పెట్టాను. ఎక్కడా దొరకలేదు. అప్పుడు అనురాధ అని చెప్పి మా శ్రీకాకుళం వాళ్ళ అమ్మాయి రాజమండ్రిలో ఉంది, వాళ్ళ ఇంట్లో దిగాను. అమ్మ ఇలా అనిపించిందన్నమాట, మావయ్య గారు ఎలాగుంటుంది, గురువు గారు అంటుంది, మావయ్య గారు అంటుంది, మావయ్య గారు ఎలా ఉంటుందో గీసి ఇవ్వగలరా, ఎలా ఉంటుంది చెప్పి, ఎన్ని ఫోటోలు చూపించింది, ఇది కాదంటున్నాను. సరే ఏం చెయ్యాలని చెప్పి కూర్చున్నా. వాళ్ళ రాత్రి పడుకున్నాను. హిమాలయాల నుంచి వాళ్ళ నాన్నగారిని పిలుస్తారు. ఒక స్వామి వచ్చాడు, అంటే యోగి, గోచితో ఉన్నాడు, దిగంబరుడు చెప్పాలంటే వాస్తవంగా. అతను వచ్చాడు, నన్ను పిలిచారు వీళ్ళు. అతను నన్ను చూడాలని చెప్పి 3 సార్లు పలక మీద మాట్లాడాడు. అతను పలక మీద రాశారు. రాసిన తర్వాత నేను వెళ్ళాను. మాట్లాడిన తర్వాత వచ్చేసాను నా రూమ్లోకి. నేను పడుకున్నాను. ఏంటమ్మా ఇలా చేసావు, నాకేంటో తెలిసిందంటే మొన్నటి ఈ అనురాధకి చెప్పాను. చెప్పిన తర్వాత శ్రీనివాస్ అని ఒక అబ్బాయిని పిలిచారు. మావయ్య గారిని కారులో తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్తావు, అది రాజమండ్రిలో ఉన్న ప్రతి శిల్పాల దగ్గరికి తీసుకెళ్ళు, ఈ ఫోటో దొరుకుతుందేమని అని చెప్పింది. చెప్తే సరే అన్నాను. రాత్రి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఎవరి దగ్గర ఉంటుందో నాకు చెప్పేసింది. వాడి పేరు కూడా చెప్పింది. చెప్పేసరికి వాడున్నాడంటే వాడు తప్ప రాజమండ్రిలో వీళ్ళందరికీ తెలుసు. ఆకులు వీర్రాజు గారు అబ్బాయిలు వీళ్ళందరూ మొత్తం నాకు తిరిగారు. వద్దొద్దున ఒక దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు తమిళనాడులోని ఒక గ్రామదేవత ఆలయం నిర్మాణం గురించి 70 కేజీలతో బంగారం విగ్రహం చేస్తున్నారు. ఓన్లీ బస్ట్ ఇక్కడి నుండే 70 కిలోలు. నేను వెళ్ళేసరికి జరుగుతుంది. వీళ్ళని ఏంటి విగ్రహం కాదమ్మా ఇలా జరిగిందంటే మా ఇంట్లో ఏం ఫోటోలు లేవన్నా. లేదమ్మా మీ ఇంట్లోనే ఉందని చెప్పి. లేదండి అంటాడు అతను. వాళ్ళ కుటుంబం అందరూ వచ్చేసారు. లేదండి అమ్మవారి గురించి అన్నారు కాబట్టి మీతో ఎక్కువ నెమ్మదిగా మాట్లాడుతున్నాము, లేకపోతే మా ఇంట్లో ఏముందో నీకు ఎందుకు వెళ్ళిపోమంటాము అన్న కూర్చున్నా. అయిపోయిన తర్వాత ఈ లోపు వాళ్ళ ఆ శిల్పి తలకు తల్లి వచ్చింది. ఉంటే పెద్దవాడు రానిలే కొంచెం చూద్దాం, వాడికి ఏం తెలిసేమో అంది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పావు ఇదే. వాడు సేమ్ ఇలాగే చెప్పాడు. లేదు నాన్న మీ ఇంట్లో చెక్క బీరువా కనిపించింది, చెక్క బీరువాలో చిన్న డబ్బా ఉంది, ఆ డబ్బాలో ముక్కు పొడవు అడ్వర్టైజ్మెంట్ తో ఉందే ఫోటో, ఒకసారి చూపించి ఇచ్చేస్తాను ఈ ఫోటో కన్నాను. ఎక్కడ బ్రాహ్మడు ఇలాగ వచ్చాడేంటి అని చెప్పి సరే అని చెప్పి వాడు మొత్తం వెతికాడు. ఆ చెక్క బీరువాలో ఆ పెట్టిలో ఈ ఫోటో 2 ఉన్నాయి. రెండు ఉన్నాయి. వాడు బయటికి తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారాలు. కుటుంబం అంతా కూడా 3 తరాలైంది, 3వ జనరేషన్ మేము ఎప్పుడో పెట్టుముట్టుకోలేదు. అందులో ఉందని మాకు తెలియదు. ఏంటో ఉన్నాయి, ఏం పరిజ్ఞానం ఉన్నాయి అనుకున్నాం. అన్నారు, తీసుకొచ్చారు. దాని నిండా చిన్న కన్నాలు, ఇంతే ఫోటో, అంతే చిన్న కన్నాలు. అదంతా తీసుకెళ్ళి రిజిస్టర్ చేసి వాడికి కూడా మంచి ఫోటో, ఒరిజినల్ ఫోటో వాడికి ఇచ్చేసి నేను చేయించు. ఈవిడ వచ్చి ఇంత తెచ్చింది. అంటే హిమాలయాల నుంచి వచ్చిన వారి నాన్నగారు వాళ్ళే ఇవ్వలేదు. సంతోషం అంటే నన్ను చూడాలి అంటే శ్రీకాకుళం ఎప్పుడు వచ్చేవాడు. అప్పుడు శ్రీకాకుళం రాకపోతే అతను అంటే ఎప్పుడు రాస్తాడు అతను. మరి అవన్నీ చెప్పలేదు, చెప్పకూడదు. వాళ్ళ అనుభూతులు వేరు, ఇంటర్లింక్స్. మహాస్వామి నడిచే దేవుడు అతను. వాళ్ళంటి వాళ్ళు ఉండబెట్టే మనకి ఇలాంటి మంచి బుద్ధులు పుట్టి ఇవి నిలబడాలి అనే తాపత్రయం కలుగుతుంది. ఇక్కడ రామచంద్ర వారిని ప్రతిష్ఠ చేస్తాం. ఈశాన్యంలో నారాయణుడు పూజ చేస్తాం. నిత్యం ఉదయం సాయంత్రం అర్చనలు జరుగుతాయి. రామనవరాత్రులు జరుగుతాయి. వసంత నవరాత్రుల్లో 9 రోజులు ఇక్కడ రామ సహస్రం. అక్కడ వసంత నవరాత్రి 27 నక్షత్రాలకి జపము, 9 గ్రహాలకి జపము, రోజు హోమము, పారాయణ, చండీ సప్తశతి పారాయణ, గణపతి హోమము,
తర్వాత సుబ్రహ్మణ్య ఆవరణార్చన, మంజు సూక్తం పారాయణ, మంజు పాశుపతాభిషేకం, ఇలాగా రోజుకో పాశుపతం 9 రోజులు చేసి దేశక్షేమం గురించి చేస్తూ ఉంటాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కొన్ని మా గురువు గారి దగ్గర నుంచి అలవాటు. ఈశ్వరుడు రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు. ఈ స్వామివారు ఆగ్నేయంలో అమ్మవారు చాలా అద్భుతంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అనుకోకుండా ఈ గోతులు తవ్వించి ఆలయాలు కట్టాలి అనుకున్నప్పుడు ఎలాగో బొబ్బిల నుండి గురుస్వామి వారని అయ్యప్ప దీక్షలు ఎక్కువ వేస్తారు. అతను బొబ్బిలి గురుస్వామి అంటారు, చాలా మంది తెలుసు కూడా బొబ్బిలి గురువు గారంటే. వారితో పాటుగా ఒక అతను వచ్చారు. అతను ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దగ్గరలో కానీ హిమాలయాల్లో ఎక్కువ ఉంటాడు. అతను వెళ్ళిపోతూ ఎందుకు బొబ్బిలు వచ్చారో తెలీదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. ఇలా వెళ్తున్నాను, ఏదో శంకుస్థాపన అంటే నేను వస్తాను. అదెందుకు, నీకు ఎవరు తెలియదు కదా. తెలియకపోవడం అంటే నాకు అది తెలుసు అన్నట్టు. నాకు అతను తెలుసు అన్నట్టు. వచ్చాడు. ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఉండేది, ఇదంతా అడవి. ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గర నించున్నప్పుడు శంకుస్థాపన నేను కూడా ఉంటా అని చెప్పి, రాబోయే రోజుల్లో శివుడు శక్తి తాండవిస్తారు. నిజంగా నేను ఈ రోజున ఎన్ని కష్టాలు పడినా శివాలయం కట్టాలని చెప్పి మొండు పట్టు కూర్చోవడం కారణం ఇదే. వారి చేతితో అక్కడ వేశారండి. అది ఏం తెచ్చాడో తెలియదు, ఏం వేసాడో తెలియదు, అది ఎందుకని నేను అడగలేదు. ఎవరు చేసినా మన అందరిది ఇది. అంతే, మీలో ఎవరు ఎక్కువ అంటే నేను చెప్పలేను. మీకు ఇది ఎంత ఎక్కువో మీరు చెప్పుకోవాలి. ఏమండి, నా ఇంపార్టెన్సీ మీకు తెలియాలి, అంతేగాని నేను ఇంపార్టెంట్ అని మాత్రం మీకు చెప్పుకోకూడదు. అది ఎప్పుడైనా ఆధ్యాత్మికానికి మంచిది కాదు. అలాగ వేశారు. ఈ రోజున శివాలయం శివాలయం శివాలయం, పడుకున్నా నించున్నా రాత్రి చేసినా ఎంతమంది నాకు అమ్మకి ఇబ్బంది పెట్టినా వాళ్ళందరూ అలా చెప్పకూడదు కదా. పెట్టినా ఇంకా శివాలయం మీద ఉంది అంటే వారు ఆ రోజు నుంచి బీజం వాళ్ళు నా చేత వేయించారు. నేను తెచ్చుకున్నవి మంత్రించి వేసినవి ఇలాగ ఎన్నో రహస్యాలు ఉన్నాయి, కారణాలు. 2012లో అమ్మవారి ముద్రలో బాలా త్రిపుర సుందరిగా అక్కడ పాదముద్రలు వేశారు. మన ధ్వజస్తంభం నుంచి లోపలికి ఒక భక్తుడు చూశారు, మా వాచ్మ్యాన్కి చెప్పారు. వెంటనే సర్వ పరిగెట్టి వెళ్ళేసరికి ఉన్నాయి. నేను ఆ రోజున తిరుమలరావు గారు వాళ్ళ ఇంట్లో, ప్రమీళ గారిని వాళ్ళ ఇంట్లో విశేష మానస పూజ అని అమ్మవారిది చేయిస్తున్నాను. 3 రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమం ఉన్నప్పుడు ఇక్కడ పాదాలు పడుతున్నట్టుగా నాకు అక్కడ కనిపించి నేను శర్మకు ఫోన్ చేశాను. శర్మ ఫోన్ ఎత్తలేదు, 3 సార్లు చేసినా ఎత్తలేదు. అప్పుడు సరే అని చెప్పి కూర్చున్నాను. శర్మే ఫోన్ చేశాడు. శర్మ పాదాలు జాగ్రత్తగా పడ్డాయంటే వాడు విక్కి విక్కి ఇదేంటిది ఇక్కడ పాదాలు పడ్డాయి, మేము అదే చెప్పడానికి చేసాము, మీరు చెప్తున్నారేంటి అని అడిగాడు. ఇలా కనిపించారు, అందుకే నీకు 3 సార్లు చేశానంటే బ్రహ్మాండంగా కనిపించాయి. 7 పాదాలు ఉన్నాయంటే 7 కాదు 11 లెక్క పెట్టండి అన్నాం. లెక్క పెట్టండి, 11 ఉన్నాయి. ఆ 11 అడుగులు కూడా ఇలా రివర్స్ అయినట్టుగా కొంత ఫోటోలో 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఉంటుంది. అంటే మొత్తం మీద 11 పాదముద్రలు ఉన్నట్టు వాళ్ళు లెక్క పెట్టి చూపించి ఒక భక్తుడు తీసిన ఫోటో, మేము ఎవరు ఫోటోలు తీయలేదు, ఆ అబ్బాయి పంపించాడు శర్మకి. అలాగా అమ్మవారు దర్శనం ఇచ్చింది. తెల్లవారు 5 నుండి 5:30 వరకు అమ్మకి పాలాభిషేకం అనేది జరుగుతుంది. అనంతరం అలంకరణ అర్చన అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రయాణం అలా సాగుతూ ఉండగా మేరువుల సంకల్పం ఎలా అయితే అనుకున్నామో దాన్ని ఎలాగైనా ప్రతిష్ఠ చేయాలని గురువుగారు కంచిపీఠం విజయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆనందాన్ని అనుభూతిని ఇట్లా కలిగింది స్వామి అని చెప్తూ ఈ సంకల్పాన్ని చేద్దామని చెప్పడం జరిగింది. వారు ఇది అద్భుతమైనటువంటి సృష్టి, అసలు ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఈ ప్రయాణాన్ని మీరు సాగించండి, నేను కూడా వస్తాను వారు చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క సంకల్పాన్ని 2013 నవంబర్ 15 కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 1001 శ్రీచక్రాలు ఒకేసారి ప్రతిష్ట అనేది జరిగిందండి. అట్లానే ఒకసారి ఇవి మొత్తం కూడా ఉండేటువంటి ప్రమాణం మొత్తం కూడా అడుగున్నర ప్రమాణంలో 1000 మేరువులు ఉంటాయి. అలానే 9 అడుగుల శ్రీచక్రంగా ఉంటుందన్నమాట. దీని అంతర్గతంలో మహామేరు రాయి పెట్టక ముందు దీని అంతర్గతంలో 45 అడుగుల లోతు బోరు తీసి ఒక యంత్రాన్ని స్థాపన చేస్తూ దాని కింద నుండి కాపర వైరు రాగి తీగలను తీసుకొని వచ్చి ప్రతి మేరువుకి కూడా అనుసంధానం చేశాం. అనుసంధాన ప్రక్రియ ఏంటంటే, మనం ఒక మేరువు దగ్గర కూర్చొని అర్చన చేస్తే
ఏకకాలంలో 1000 మేరువులకి అర్చన చేసేటువంటి ఫలితం అనుసంధాన ప్రక్రియగా అమ్మ ఆజ్ఞగా గురువు గారికి రావటం, దాన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రతిష్ఠని కూడా చేయడం అనేది జరిగిందండి. అట్లానే ఈ మహామేరువు కాకుండా ప్రతి నిత్యము ఉదయం సాయంత్రం లలితా సహస్రం ఖడ్గమాలతో మహామేరువు జరుగుతూ ఉండగా 1000 మేరువులకి కూడా మూలమంత్రంతో అక్షంతలు వేసి హారతి ఇవ్వడం అనేది ఉదయం సాయంత్రం ప్రతి నిత్యము జరుగుతుంది. అలానే పౌర్ణమి నాడు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి నాడు అయితే ఒక్కొక్క శ్రీచక్రం దగ్గర ఒక్కొక్క భక్తులు కూర్చొని 1000 మేరువుల దగ్గర కూర్చోగా, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయితే ఒక్కొక్కరు 2, 3 కూర్చొని అర్చన చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి పూజా ద్రవ్యాలు అన్నీ మనమే సమకూర్చుదాం. ఎటువంటి రుసుములు కానీ ముందుగా బుక్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు. ఆ రోజు పౌర్ణమి నాడు ఏంటంటే తెల్లవారు 5 నుండి గురువుగారు శ్రీచక్రార్చన చేస్తారు అమ్మ దగ్గర 10:30 వరకు. అనంతరం వచ్చేటువంటి భక్తులకి అమ్మ గురించి కాసేపు చెప్తూ వివరణ చేస్తూ మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అమ్మకి చేస్తే ఏమొస్తుంది అనేది వారికి వివరంగా చెప్తూ ఈ యొక్క అర్చన అనేది జరుగుతూ ఉంటుందండి. 1000 మేరువుల దగ్గర కూర్చోండి భక్తులకు అర్చన ఎట్లా అయితే ప్రతి శ్రీచక్రం దగ్గర కూడా నవవరణ అర్చన అంటే మనం ఇక్కడ మంత్రం చెప్తే ఆ యొక్క 9 ద్వారాలు నవద్వార నికేతన మన దేహంలో 9 ద్వారాలు ఎలా అయితే ఉన్నాయో అలానే శ్రీచక్రం కూడా 9 ఆవరణార్చనలుగా విరాజులతో ఉన్నది. ఆ యొక్క ఆవరణార్చన మంత్రాలు చెప్తే ఆ ద్వారాల దగ్గర వాళ్ళు చేయవేస్తారు. ఆవరణార్చన అనంతరం ఖడ్గమాల లలితా సహస్రంతో అర్చన ఉంటుంది. అనంతరం అమ్మకి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ప్రసాదం అన్న సమారాధన అనేది జరుగుతూ వస్తూ ఉంటుందండి. అలానే ఈ మహామేరు మీద చుట్టూ ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే ఆ నుండి క్ష వరకు ఉండేటువంటి అక్షర మాలికలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా స్వరూపంగా పెట్టడం అనేది జరిగింది స్వామి. ఇక్కడ ఆ నుండి ఆ మూల ఉండేటువంటి దేవతా స్వరూపం అంటే అమ్మకి ఈ మహామేరుకి ఈశాన్య భాగంలో పైన ఉండేటువంటి దేవత ఆ నుండి అలా మొదలుకొని మళ్ళీ ఆ ఈశాన్యంకే అంతరమవుతూ అక్కడికి క్షకారం వరకు ఉండేటువంటి దేవతా స్వరూపాల్ని అకారాది క్షకార దేవతలుగా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ రూపాల గురించి మీకు చెప్పారండి గురుగారు? అంటే ఎలా మనం దాన్ని ఆ నుంచి క్ష వరకు రూపాలు అంటే ఒక్కొక్క స్వరూపాన్ని మనం దాన్ని ప్రమేయంగా పుస్తక ప్రమాణంగా తీసుకుంటూ చేయడం అనేది జరిగింది. ప్రతి రూపాన్ని కూడాను ఉండేటువంటి దేవత ధ్యాన శ్లోకాన్ని దాని వివరంగా మనం తీసుకుని ఆ దేవతకి ఏంటి ఆయుధం ఉండాలి అక్కడ ఆ ధ్యాన శ్లోకంలో ఏ విధంగా ఉందో అయితే అట్లానే విగ్రహ స్వరూపాన్ని తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట. ఆ గోడకు ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే 64 ఉపచారాలకి 64 దేవతా స్వరూపాలు ప్రధానంగా ఉండేటువంటి దేవతా స్వరూపాల్ని పెట్టడం జరిగింది. అమ్మకి కోటి కోటి భిరావృత కోటి కోటి దేవతలు అమ్మకి అర్చిస్తారు, ఆరాధిస్తారు. అందులో ప్రధానంగా మనం ఇక్కడ తీసుకుని ఈ దేవతా స్వరూపాలను 64 దేవతా స్వరూపాలను కూడా పెట్టడం జరిగింది స్వామి.
అలానే ఈ పైన ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే దశ మహావిద్యా దేవతలు. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క అధిష్టాన దేవతలుగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది మాట. వీటికి ఉండేటువంటి దేవతా స్వరూపాల నామధేయాలు చిన్నమస్త, తార, ప్రత్యంగిర, ధూమావతి, భువనేశ్వరి, చాముండి, ఇట్లా దేవతా స్వరూపాల్ని దశ మహావిద్యాది దేవతలుగా పెట్టడం అనేది జరిగింది స్వామి ఇక్కడ. అలాగే ఈ శ్రీచక్రాలు గురించి మొత్తం ఏంటంటే 1000 శ్రీచక్రాలు మొత్తం. లలితా సహస్రం 1000 నామాలుగా మనం తీసుకున్నాం. అమ్మకి మనం ఆరాధించేది లలితా సహస్రం ఎక్కువగా. అమ్మకి నామాన్ని చేస్తాం. ఎన్నో అర్చనలు, ఎన్నో స్తోత్రాలు ఉన్నా కూడా ప్రధానంగా మన అందరం చేసేటువంటి పారాయణ స్తోత్ర ప్రియ, స్తుతిమతి, శృతి సంస్థుత వైభవ అన్నట్టు లలితా సహస్రాన్ని మనందరము ఆరాధిస్తున్నాం, అర్థిస్తున్నాం. అందులో ప్రధానంగా ఆ నామాలనే తీసుకుని ఒక్కొక్క నామానికి శ్రీమాత నుండి శ్రీచక్ర రాజనిలయ అనే వరకు కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శ్రీచక్రమేరుగా పెట్టడం జరిగిందండి. కోటి శివాలయం నిర్మాణం చేయాలని గురువుగారి సంకల్పం. ఇంచి ప్రమాణంలో ఉంటుంది శివలింగాలు, కోటిలింగాలు కూడా. ఒక శివలింగం ఎవరైనా కూడా వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్ఠింప చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నాము, ఉన్నది మాట. ఈ ఉండేటువంటి శివలింగాలు మొత్తం కూడా నర్మదా బాణాలు ఇవన్నీ కూడాను. నర్మదా నదిలో ఉండేటువంటి రాయి పుట్టుక, దాన్ని తీసి వాళ్ళు అట్లా షేప్ చేసి తయారు చేస్తారన్నమాట. మనకు కావాల్సినటువంటి ప్రమాణం ఏదైతే సైజు ఉంటుందో ఆ సైజు మనం తీసుకుంటాం. ఇది ఒక్కొక్కటి కూడా 3 అడుగుల ప్రమాణంలో ఈ యొక్క శివలింగాలు ఉన్నాయి. ఈ 3 అడుగుల ప్రమాణంలో 1116 లింగాలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఇలా రండి. ఈ 1116 లింగాలు ప్రధానంగా మధ్యలోకి వచ్చి దీనికి చుట్టూ 9000 శివలింగాలుగా చిన్న చిన్న ప్రమాణంలో ఉండేటువంటి కోటిలింగాలు కూడా వస్తాయి అన్నమాట. దీన్ని ఒక నమూనాగా పెట్టడం జరిగింది. ఈ మహాలింగం ఇలా మధ్యలో వచ్చి దీనికి చుట్టూ ఇది కేవలం నమూనాగే పెట్టడం జరిగింది. ప్రతిష్ఠ ఏమీ కాదు. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అవగాహన వాళ్ళకి తెలియపరచడం కోసం ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ ప్రమాణంలో ఉండేటువంటి యొక్క శివలింగాలు, కోటిలింగాలు కూడా ఈ ప్రమాణంలో వస్తాయండి. ఇవన్నీ కూడా నర్మదా బాణాలు. ఇవన్నీ కూడాను నర్మదా నదిలో ఉన్నటువంటి రాయిని ఇట్లా మౌల్డ్ చేస్తారన్నమాట వాళ్ళు. దానికి ఒక ప్రమాణం పెట్టేమాట. భక్తులు ఎవరైనా కూడా ఒక శివలింగాన్ని 441 రూపాయగా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైనా వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్ఠింప చేసుకునే ముందు ఇది జలాధివాసం, అంటే మనం ఏదో వాళ్ళ గోత్రనామాలతో శివలింగం రాసేసి ఉంచేయడం కాకుండా సంకల్పం చెప్పించి స్వయంగా వాళ్ళ చేతులతోటే జలాధివాసం, అంటే ఆలయ నిర్మాణం జరిగే వరకు కూడా ఈ జలాధివాసంలోనే స్వామివారిని ఉంచుదామని సంకల్పం మాట. ప్రత్యేకించి ఇట్లా ఇదంతా కూడా మొత్తం ఈ కనిపిస్తున్నటువంటి ఈ జాగా మొత్తం కూడా ఇది అన్న సమారాధన హాలు. ఫర్దర్గా మనం కట్టేటువంటి ఆలయానికి ఇవన్నీ తీసేసి చాలా పెద్ద హాలుగా ఇదంతా వస్తుంది. అందులో కోటిలింగాలు వస్తాయండి. వీరిని స్వామివారిని ఆదిశంకరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తమలక స్వామి, సురేశ్వర స్వామి, పద్మపాదుకుల వారు మన ఆశ్రమంలో ప్రత్యేకించి స్వామివారిని పెట్టాలనే సంకల్పంతో విగ్రహాలను తయారు చేసి పెట్టడం జరిగింది అన్నమాట. Thank you.
మనం ఇంతవరకు తేజోమూర్తుల భాస్కర్ శర్మ గారితో ఒక గొప్ప సత్సంగం చేసాము. అలాగే ఈ క్షేత్రం అంతా కూడా మనం చక్కగా దర్శించుకున్నాము. ఇక్కడ ఏ విధంగా జరుగుతాయి పూజా కార్యక్రమాలు. అంతేకాదండి, వారు కేవలం ఏదో మనం పూజలు చేస్తున్నాము, అభిషేకాలు చేస్తున్నాము, కుంకుమార్చనలు చేస్తున్నాము అని కాకుండా ప్రతిదాన్ని కూడా మనకి సృష్టికి శాస్త్రీయ కోణంలో వారు మనకి ఎంతో గొప్పగా విశ్లేషించారు. ఈ రోజున ఈ ఎపిసోడ్ మాత్రం వారిని కేవలం మీకు పరిచయం చేయడం కోసం మాత్రం మనం చేసింది. దానిలో వారు ఎన్నో అనుభూతులు మనతో పంచుకున్నారు. త్వరలోనే శ్రీ విద్య ఉపాసనకు సంబంధించినటువంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకి వారు రాబోతున్నారు. వారి యొక్క ఇచ్చే జ్ఞానాన్ని మీరంతా స్వీకరించి, అలాగే ఇక్కడ వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. శ్రీచక్రకి మనం కుంకుమతో అర్చన చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు మనం ఎంతటి గొప్ప అనుభూతులు పొందుతాము అనే విషయాన్ని వారు ఎంతో మనకి చాలా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక రోమాంచితంగా ఉందన్నమాట పూర్తి స్థాయిలోని. ఎవరైతే శక్తిని స్వీకరిద్దామో, ఎవరైతే సాధన మార్గంలో ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక గొప్ప క్షేత్రం అండి. శ్రీకాకుళంకి వెళ్ళేదారంటే శ్రీకాకుళం వెళ్ళక ముందునే కొంచెం ముందునే ఉన్నటువంటి గ్రామం. మీరందరూ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే వారు త్వరలో పూర్తి స్థాయిలో ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉన్నది కోటి శివలింగాలు. ఆ కోటి శివలింగాల కార్యక్రమంలో కూడా మీరు అంతా పాల్గొంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.